అక్కడ చేయించుకో. ఆ మత్తు ఎక్కడుందో గుర్తించుకోవడమే. సో రైట్ డియర్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మనం రోజుకు చేసే ప్రేయర్ ప్రాక్టీస్ని దాన్ని మనం చేసి వెళ్దాము. ఇన్ని రోజుల ఈ సోమమంగళ బుధ గురు 4 రోజుల యొక్క ప్రయత్నాలకి ఇది ఫలితం. అసలు ఈ శుక్రవారం గురించి అందరూ కూడా అవునా ఎదురు చూసేది. సో దీన్ని సక్సెస్ అవ్వడానికి ప్రాక్టీస్ చేస్తే డైమండ్ ప్రాక్టీస్, ఇదే డైమండ్ ప్రాక్టీస్. ఇండస్ట్రీ అన్ని రెడీ చేసి పెడుతుంది, ప్రభుత్వాన్నే మన కోసం సిద్ధం చేసి పెడుతుంది అన్నట్టుగా. మనం ఎంత రెడీ అయి ఉంటున్నాం. ఇప్పుడే వీడియోలో విన్నారు కదా, మీరు ఒకవేళ ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగాలంటే పక్కనే పెట్టుకోండి. ఓకే, నేను రావాలి, వీడియో ఆన్ చేసుకోవాలి, చక్కగా అట్లా ల్యాప్టాప్ ముందు కూర్చోవాలి, నోట్ చేసుకోవాలి. ఇది క్లాస్ అటెండెన్స్ ఎలా ఉంది, ప్రెజెన్స్ ఎలా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, ఆల్ చూడండి, ఇది మన ప్రాణాన్ని కౌంట్ చేసుకోవాలి. చేసేదేం లేదు, జస్ట్ మనం ఒక వేగంతో గాలి తీసుకుంటూ ఉంటాం. ఒక వేగంతో నేను టైం అయిందని చకచక పరిగెత్తుకుంటూ వచ్చాను. సో నేను ఒకలాగా తీసుకుంటాను బ్రీతింగ్, అంటే ప్రాణం. ఆ వేగాన్ని కౌంట్ చేయాలి. ఒక 40 అట్లా కౌంట్ చేసుకుంటాం. అది ఫస్ట్ ఎక్సర్సైజ్ అన్నమాట, బ్రెత్ ఎక్సర్సైజ్. అప్పుడు ఆటోమేటిక్గా మనం మన యొక్క సెన్స్ ఆర్గాన్స్ దాటి వెళ్ళిపోతాం. ఓకే, ఒకసారి ఈ యొక్క ఆరంభానికి మనం గ్రాండ్ హార్ట్ టెస్ట్ స్టార్ట్ చేసుకుందాం. రైట్ డియర్ ఫ్రెండ్స్, ఏది సాధించాలన్నా జీవితంలో భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించుకునే నేర్పు ఉండాలి. భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి, దాన్ని ఉపయోగించుకునే నేర్పు. ఓకే, ఇది ఇక సీరియస్గా పాయింట్లోకి వచ్చేద్దాము. ఎప్పటికప్పుడు మనల్ని మనం గైడ్ చేసుకునేటువంటి ఒక సిస్టమ్ని ఇన్నర్గా బిల్డ్ చేయాలి. సాఫ్ట్వేర్ మనల్ని మనం గైడ్ చేసుకునే ఒక ఇన్నర్ బిల్డింగ్ అనేది, ఇది చాలా చాలా అవసరం. నా జీవితంలో అలా పుస్తకాలు, చక్కటి సహవాసము, అది మనకి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నిర్ణయాలే మనల్ని మనం నేను చెప్పిన బిల్డింగ్ అంటే నిర్మాణానికి ఉపయోగపడతాయి ఈ నిర్ణయాలే. ఓకే, నేను చాలా జాగ్రత్తగా మీకు ఆ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఒక డాక్టర్ గారి సపోర్ట్ కూడా తీసుకొని మీకు ఆ పాయింట్స్ని కనెక్ట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే మనకి ఈ రెండు చాలా ముఖ్యం. ఈ రెండు కూడా చాలా, ఒకదాన్ని పట్టుకోవడం కష్టం, ఒకదాన్ని క్రియేట్ చేయడం కష్టం. ఏంటి? సమయము, సంపాదన. సమయము, సంపాదన, ఈ రెండు కొంచెం కష్టమైనటువంటి విషయం. ఇది సమయానికి ఉపయోగించుకోవాలంటే మనోశక్తి బాగా అవసరం. మనోశక్తి ఏమాత్రం మూడ్ డిస్టర్బ్ అయినా శరీరం సమయాన్ని ఉపయోగించుకోలేదు.
చాలా కష్టం. బిజీ అయిపోయినా, దానికి సరైన శక్తి లేకపోయినా పోతుంది. కష్టించి పనేటువంటి తత్వం లేకపోతే సంపాదన పోతుంది. కష్టించేటువంటి ఒళ్ళు వంచకపోతే అని అంటారు కదా, అట్లా బద్ధకం అలాంటివి ఉన్నా కూడా ఇది ఈ శరీరంతో సాధ్యం. సో ఈ సమయాన్ని సంపాదనని అచీవ్ చేయాలంటే కావాల్సింది ఏంటంటే ఈ శరీరం మనసు కోఆపరేషన్ కావాలి. ఈ శరీరము మనసు కోఆపరేషన్ కావాలి మనకి అందరికి. స్టార్కైనా అదే కావాలి, టూర్కైనా అదే కావాలి, డైమండ్కైనా అదే కావాలి, అందరికీ దానికి అదే. ఈ సైకాలజీ బాగా తెలిసి ఉండాలి. కమ్యూనిటీ కామర్స్ మీకు తెలుసో లేదో, ఇండస్ట్రీ చాలా సంవత్సరాల ముందే ఉంది. నేను అందుకే బండగా పట్టేసుకున్నాను. అంటే బండ కుడతానంటే ఇంకా అంతే. అది మీకు పదం ఉంది తెలుసా, శరణాగతి అని. శరణాగతి అనేది ఆ ఇంకా మనం దాన్ని ఫుల్గా ఇక మనం మన నిర్ణయాలు మన తెలివితేటలు అవసరం లేదు. ఇండస్ ఫీవర్ రైట్ వేలో ఉంది, కొంచెం కొన్ని సంవత్సరాల ముందే ఉంది. ఒకసారి మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి మనం హార్ట్ ఇద్దాం. అందులో మళ్ళీ డిఎస్ చౌహాన్ గారికి, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ డిఎస్ చౌహాన్ గారు, అతను ఎంతో పట్టుదలతోటి ఎవరు ఏంటి అనేది మీ ఎగ్జిక్యూటివ్స్ అడగా చెప్తారు. రేపు ఉంది కదా, రేపు మనకి బిజినెస్ అవర్ ఉంది. మొత్తం మన డైరెక్ట్ సెల్లింగ్ గురించి, కమ్యూనిటీ కామర్స్, టీమ్ మెయింటెనెన్స్, టీమ్ మేనేజ్మెంట్, ఇవన్నీ నేను చెప్తాను. ఈరోజు థాట్ పవర్ అనేది. సో ఈరోజు శుక్రవారం ఇన్నర్ పవర్ గురించి, రేపు అవుటర్ పవర్ గురించి. ఇన్నర్ పవర్ ఏంటి? సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన శక్తి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన శక్తి. అవుటర్ పవర్ ఏంది? మనీని క్రియేట్ చేసేటువంటి శారీరక శక్తి, వర్క్ కల్చర్, వర్క్ ఎఫిషియన్సీ. ఓకే. అయితే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఈ శరీరానికి మనసుకి రెండిటికి యోగ శక్తి అవసరం, ప్రాణశక్తి అవసరం, ఎనర్జీ అవసరం, కనిపించని ఎనర్జీ అవసరం. ఈ రెండిటికి ఎనర్జీని ఇచ్చేస్తే, చేయాల్సింది మనం చేస్తే, పక్కకి తప్పినా కూడా మళ్ళీ వచ్చి కూర్చుంటాం. ఓకే. సో ఫస్ట్ ఇన్నర్ పవర్ గురించి ఏం పెట్టుకుంటే, ఈ 3 పదాలని మనం రాసుకుందాం టైటిల్ గా ఈరోజు. ఏంటంటే నిరంతరం, నియంత్రణ, నిరూపణ. నిరూపణ. చూడండి, మన లోపల భగవంతుడు ఒక శక్తిని ఇచ్చాడు. ఏంటిది ఆ శక్తి అని అంటే క్రియేషన్ పవర్. క్రియేషన్ పవర్ అది మనకే ఇచ్చాడు. అంటే కొత్తగా ఆలోచించడం అని. దాన్ని ఉపయోగించుకోకపోతే భగవత్ శక్తిని ఉపయోగించుకోనట్టే, దైవశక్తిని, దివ్యశక్తిని. దివ్యశక్తిని, దైవశక్తిని, దివ్యము దైవం అన్న ఒకటే. ఉపయోగించుకుంటే దివ్యంగా ఉంటుంది జీవితం. ఎక్కడో ఒక దగ్గర మనల్ని మనం నిరూపించుకునేటువంటి ఒక ఛాన్స్ వస్తుంది. కానీ ఆ చెస్ బోర్డు మన దగ్గరకు వచ్చినప్పుడు మన తెలివిని ఉపయోగించుకోవాలి. మన తెలివితేట మత్తును జయించుకోవాలి, మనసును జయించుకోవాల్సిందే ఖచ్చితంగా. ఓకే. సో ఆ క్రియేటివ్ పవర్ అనేది ఎలా ఉంటుంది? శరీరం విషయంలో క్రియేటివ్గా వర్క్ చేయడం, మనసు విషయంలో క్రియేటివ్గా అర్థం చేసుకోవడం. కొత్తగా, పాత చింతకాయ పచ్చడి కాదు, కొత్తగా. ఏదైనా సరే కొత్తగా థింక్ చేస్తూ ఉండాలి. ఆ థింక్ చేయడాన్ని లైఫ్ స్టైల్ అంటాము. లైఫ్ స్టైల్ డిసీజ్ మొత్తం ఆలోచన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, మైండ్ సెట్ దగ్గర నుంచి. సో క్రియేషన్ పవర్ని మనం ఉపయోగించుకోవాలి, అప్లై చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఒకసారి మళ్ళీ మూడుని ఏంటది? క్రియేటివ్గా మనము నిరంతరం చేయాల్సిందేంటి, నియంత్రించుకోవాల్సిందేంటి. ఈ నిరంతరం అంటే ప్రాక్టీస్ అనమాట. నిరంతరం ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేస్తేనే ఏం నియంత్రించుకోవాలో తెలుస్తుంది, లేకపోతే తెలియదు. పనిలో లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది? పనిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ప్రయత్నించే వాళ్ళకి తెలుస్తుంటది. ఎప్పుడైనా ప్రయత్నించే వాళ్ళే రాజు. అది మహిళ అయినా పురుషుడైనా వాళ్ళే కింగ్ అనమాట, ఇంకా క్వీన్ వాళ్ళే. ఇంకొకరికి చెప్తూ ఉంటారు,
అలా కాదు, ఇలా చేయాలి. ఓకే. ఇది. ఈ ప్రయత్నించని వాళ్ళు ఏం చెబుతున్నా కూడా సరిగ్గా ప్రయత్నించని వాళ్ళు, తన మనసును గ్రిప్‌లో పెట్టుకోని వాళ్ళు, లేకుంటే శరీరాన్ని పెట్టుకోని వాళ్ళు, వాళ్ళు గైడెన్స్ ఇచ్చినా, మాట్లాడినా కూడా అంతా కొంచెం రాంగ్‌గా ఉంటుంటది. రాంగ్ ఉంటది. కానీ రైట్ వేలో ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసేది కేవలం ప్రాక్టీస్ చేసేవాళ్ళే. ఆ విధంగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మనకి ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యము, ఆదాయము, అనుబంధాలు. కమ్యూనిటీ కామర్స్‌లో చాలా చాలా ముఖ్యమైనటువంటివి. చాలా. మనం నెక్స్ట్ ర్యాంక్‌ని ఇండస్ వివా ఒక ర్యాంక్ పెట్టిందంటే అది ఇన్‌కమ్ గురించే. ఇండస్ వివా ఒక ఫ్రీ ప్రొడక్ట్ పెట్టిందంటే అది ఇన్‌కమ్ గురించే. అంటే టీమ్ బోనస్. ఇన్‌కమ్ అంటే కేవలం రిటైల్ కాదు. టీమ్ బోనస్. అంటే నెట్వర్క్ బోనస్ అని అర్థం. 2 ఉంటాయి మనకి. నెట్వర్క్. ఒకటి కస్టమర్ నెట్వర్క్, ఒకటి టీమ్ నెట్వర్క్. మన ఓన్ నెట్వర్క్, టీమ్ నెట్వర్క్ అని 2 ఉంటాయి. మన ఓన్ నెట్వర్క్‌ని ఎంత క్రియేట్ చేసుకుంటూ ఉంటే, మనం ప్రాక్టీస్ చేస్తే మనకు టీమ్ నెట్వర్క్ కూడా వస్తుంటది. ఈ ఓన్ నెట్వర్క్‌లో హరిప్రసాద్‌ని ఎవరు సక్సెస్ చేయిస్తారు? తర్వాత ఆ ఓన్ నెట్వర్క్‌ని టీమ్ నెట్వర్క్‌గా ఎవరు మార్చగలుగుతారు? మొత్తం చదువంతా ఇదే. హ్మ్. ఇదే మొత్తం చదువంతా ఇండస్ట్రీలో. ఇవన్నీ అర్థం చేసుకోవడానికే మనం 5 5 పీఎంకి బాగా రావాలి. 5 5 పీఎం. చూడండి, నా ఫ్రెండు ఆహ్, తను జియోగ్రఫీ డిపార్ట్‌మెంట్. మనము ఇక్కడ ఉంది గదా! భారతదేశము. ఇది తూర్పు ఆసియా గదా! చైనా ఇక్కడ ఉంది గదా! రష్యా ఇక్కడ ఉంది గదా! అని మేము ఆలోచించుకునే లోపే చకచక ప్రపంచ పటమే ఏసేస్తాడు. వాడేసి ఏ దేశం ఎక్కడుంది? ఏ సముద్రం, ఏ కాలువ ఎక్కడి నుంచి పోతుంది? మనకు పిక్చర్ అక్కడ చిన్న పేపర్ మీదనే డ్రా చేసి చూపించేస్తాడు. మొత్తం పార్ట్. అంటే వాడికి ఎప్పుడైతే గూగుల్ మ్యాప్ మొత్తం ఒక ఐడియా ఉందో, తన చరిత్రను బాగా అర్థం చేసుకుంటాడు. అంతేనా? పాయింట్ అర్థమైందా? ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను? హ్మ్. ఏ కథ చదివినా ఈ అంటే చరిత్రలో ఏదైనా సరే కరెక్ట్‌గా ప్రింట్ అయిపోతుంది. అట్లాగే మనం ఇందులో ఉన్న డెఫినిషన్స్, కమ్యూనిటీ కామర్స్, పాసివ్ ఇన్‌కమ్, మన వర్క్ స్టైల్ ఇదంతా ఒక్కసారి మ్యాప్ మనకు అర్థమైందంటే ఎవరిని ఎట్లా గైడ్ చేయాలో మనకు తెలుస్తది. లేకపోతే మనం తోచినట్లుగా గైడ్ చేస్తాం, తోచినట్లుగా మాట్లాడతాం. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి? దాని చరిత్ర ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు పుట్టింది? దాన్ని ప్రభుత్వం ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఒక వ్యక్తి ఎట్లా సక్సెస్ అవుతాడు నెట్‌వర్క్‌లో? కేవలము ట్రెడిషనల్ బిజినెస్‌లో నెట్‌వర్క్‌లో సక్సెస్ గావాలంటే 2% ఎందుకు అవుతున్నారు? ఇదే డైరెక్ట్ సెల్లింగ్‌లో అయితే ఎలా అవుతారు? అంత ఈజీగా ఎలా అవుతది? అనేది ఇదంతా ఒకసారి మనకి ఒక మ్యాప్ రావాలి. అప్పుడు మన పనేంది? ఇండస్ట్రీ కోరుకుంటుందేంటి? టీమ్ కోరుకుంటుందేందో కరెక్ట్‌గా తెలుస్తది. అసలెప్పుడు పాసివ్ ఇన్‌కమ్‌లోకెళ్తాం? సీలింగ్‌లోకి ఎప్పుడెళ్తాం అనేది తెలిసుండాలి. హ్మ్. ఇది ముఖ్యమైనటువంటిది. అది తెలియజేసేటువంటి ఎడ్యుకేషనే నిరంతర ఎడ్యుకేషన్ 5 ఏఎం, 5 పీఎం. మనసు గట్టిపడాలి అనంటే ముందు నిరంతరం చేయాల్సింది ఈ 5 ఏఎం, 5 పీఎం. 5 ఏఎం, 5 పీఎం. ఇది నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనసు కండబలం పెంచుకుంటది. నిరంతరం చేస్తే. దానికోసం రెడీ అవ్వడం అంటే మాటలా? ముందే ఎన్ని పనులున్నా కొంతమందికి వివా పనులే ఉంటాయి. కొంతమందికి ఉద్యోగం పనులుంటాయి. కొంతమందికి ఏదైనా ఫంక్షన్‌లు, పండగలు ఉంటాయి. కొంతమందికి ఓన్ బిజినెస్ ఇంకోటేదైనా ఉంటది. ఇవన్నీ చూసుకొని రెడీ అయ్యి బ్యాలెన్స్ చేస్తూ ఇది గూడా చూడాలి. అవునా? 'బిగ్ బాస్' టైం కల్లా రెడీ అయ్యి కూర్చున్నట్టు హ్మ్. దీనికి రెడీ అయ్యి కూర్చోవాలి. ఇది. అంటే ఏది ఇంపార్టెంట్ అనేటువంటి ఫోకస్ ఉంటే మళ్ళీ పక్కకెళ్ళినా గూడా వచ్చి కూర్చుంటాం. పక్కకెళ్ళినా గూడా వస్తుంది. ఎమోషన్స్ అన్నీ అటు ఇటు అయినా గూడా వచ్చి కూర్చుంటాం. ఇప్పుడు ఒక్కొక్కటి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇప్పుడొచ్చి రెడీ అయ్యి ఈ టైం కల్లా హ్మ్. ఇప్పుడు మనం ఎట్లా ఫీల్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నది మీకు కరెక్ట్ సబ్‌కాన్షియస్‌లో కనెక్ట్ అవ్వాలంటే, మధ్యలో ఎటువంటి తరంగాలు అడ్డుపడకుండా ఉండాలంటే ఒకటే అనుకోవాలి.
నేను ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ ఎప్పుడో ఒక దగ్గర చెప్పాల్సి వస్తుంది అని అనుకోవాలంతే. ఎమ్మటే అసలుకి లో ఎంటీ అయిపోతుంది, ఎంటీ అయిపోతుంది మొత్తము. ఆ ఉన్న జ్ఞానేంద్రియాలు తన్మాత్రలు అన్ని దాని మీదకి వచ్చేస్తాయి ఏకాగ్రత. అట్లా నేనే ఇక్కడ ఎంసీ చేసేది, నేనే స్పీకర్ని, నేనే ఇక్కడ మాట్లాడాలి అని ముందు నుంచే ప్రిపేర్ అయితే, మనసులో ప్రిపేర్ అయిపోతే అసలు ఉండే విధానము, మనము దానికి ముందు నుంచే ప్లాన్ చేసే విధానం అంతా మారిపోతుంది. అలా కాకుండా చాలా లైట్గా తీసుకుంటే అసలు లేబుద్ది కాదు, వచ్చిన పరాకుగా వింటాము, చేసిన ప్రయత్నం కూడా 100% ఫుల్ఫిల్ కాదు, మళ్ళీ ఫుల్ఫిల్ అవ్వడానికి సంవత్సరం పడుతుంది. అయితే ఇక్కడ మరి అంత సీరియస్నెస్ సిన్సియర్ లేకపోతే ఏమవుతుంది సార్ అంటే, సింపుల్, ఓన్ నెట్వర్క్ ఒక్కటే మిగిలిపోద్ది, టీమ్ నెట్వర్క్ మాయమైపోద్ది. సింపుల్, ఓన్ నెట్వర్క్ ఒకటే ఉంటుంది, టీమ్ నెట్వర్క్ ఉండదు. ఇక్కడ మీ ప్రెజెన్స్ అందుకనే P3లో P1 ఏంటంటే ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ సోమ మంగళ బుధ గురు మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి పని, మనం చాలా బాగా ప్రాక్టీస్ చేయాల్సి. ఎక్కడైనా సరే, ఇప్పుడు సార్ వాళ్ళు మీకు ప్రెజెంటేషన్ చేస్తున్నారు, ఎవరు ఉన్నారు అవతల, కొత్త వ్యక్తి ఉన్నారు. ఈ ఈ ప్రోగ్రామ్స్ అనే కాదు, అక్కడ వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మీరు ఎలా వింటున్నారు, నేను మళ్ళీ ఒకవేళ సార్ లేకపోయినా సరే నేను మళ్ళీ చెప్పేటట్లుగా వింటున్నానా లేదా అనేది ముఖ్యం. ఓకే, నేను ఎంత మంచి ప్రెజెన్స్ ఇస్తున్నాను అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ బిజినెస్ నాకు ముఖ్యం కాబట్టి, ఈ బిజినెస్ ని నాకు చాలా ముఖ్యం. అక్కడ కొత్త వ్యక్తి ఉంటున్నాడా, ఆల్రెడీ వినిపించే వ్యక్తి, వినే వ్యక్తి ఉన్నాడా, వినిపించే వ్యక్తి ఉన్నాడా, ఎవరో ఒకరు మాత్రం కరెక్ట్ గా వింటారు. ఓకే, కొత్త వ్యక్తి వింటే అతడైనా పార్ట్నర్ అవుతాడు, వినిపించే వ్యక్తి ఉన్నా ఇంకా మంచి పార్ట్నర్ అవుతాడు. అంటే ఇక్కడ ఏంటి, ఎవరైతే ఆ శ్రద్ధను పూర్తిగా పెట్టగలుగుతారో వాళ్ళైతే విన్ అవుతారని అర్థం. ఫస్ట్ మనల్ని మనం రెడీ చేసుకోవడంలోనే ఉంది మొత్తం. సో డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మానసికంగా నిరంతరం చేయాల్సింది ఒకటే ఒకటి, ఆ లక్ష్యం కూడా నేనే చెప్తున్నాను. 5 AM 5 PM 2 ప్రోగ్రాంలు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అది ఒక స్కూల్, మనకు ఒక ఆఫీస్. ఆ టైంకి మనం ఎలా రెడీ అయి ఉంటున్నాం, ఇది ముఖ్యం. నిరంతరం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారా లేదా? అంతేనా? నిరంతరం ఎడ్యుకేషన్ అయితే కంపల్సరీ ఇందులో. ఇదో పెద్ద సముద్రము. ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండే 4 కోట్లు కంప్లీట్ అయిన వ్యక్తి ఇంకా నేను వెళ్ళాల్సింది. ఒకసారి బుద్ధుడు శిష్యుడిని, వాళ్ళందరూ కూడా శిష్యుల్లో చాలా గ్రేట్నెస్ ఫీలింగ్ వచ్చిందంట. గ్రేట్నెస్ ఫీలింగ్ వస్తే వాళ్ళందరినీ కూడా వెళ్ళి తీసుకొచ్చుకోమన్నాడు. ఇది చెట్లకి, ఓ వేప చెట్టుకి ఆకులు తీసుకురమ్మన్నాడు. అంటే ఒక నలుగురు శిష్యులు వెళ్ళి తమకు ఓపిక ఉన్నంత వరకు కోసుకొని వచ్చారు. ఓపిక ఉన్నంత. ఒక వ్యక్తి అయితే ఆకులని అన్నాడు కానీ నిన్నని చెప్పలేదు, 4 అట్లా పీక్కొని వచ్చేసాడు అంతే. ఇంకో వ్యక్తి ఏమో ఓపిక ఉన్నంత వరకు అన్ని తీసుకొని వచ్చాడు. ఒక వ్యక్తి గుప్పెళ్ళలో తెచ్చాడు, ఇంకో వ్యక్తి 2 అరచేతుల్లో తెచ్చుకున్నాడు. అవి తీసుకొచ్చిన తర్వాత అందరికీ వాళ్ళకి చెప్పారు, చూడండి మీకు ఓపిక ఉన్నంత వరకు ఎవరెవరు ఎన్ని ఆకులు తెచ్చుకున్నారో, చెట్టుకి ఇంకా ఉన్నాయంటే ఓ బోల్డెన్ ఉన్నాయని, బోల్డెన్ ఉన్నాయి, బోల్డెన్ చెట్లు ఉన్నాయి, బోల్డెన్ ఆకులు ఉన్నాయని. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానం, నాకు తెలిసిన విజ్ఞానము, మీకు చెప్పింది మీ చేతిలో ఉన్న ఆకులే. ఇంకా ఆ చెట్టుకి ఎంత ఉందో అంత ఉంది. సో మీరు ఇంకా చాలా కొద్దిగా తెలుసుకున్నారని తెలుసుకోండి. అట్లా మనకి వారానికి 1000 రూపీస్ తీసుకునేటువంటి జ్ఞానం ఉంది, 2000 తీసుకునే జ్ఞానం ఉంది, 20,000 తీసుకునే జ్ఞానం ఉంది, 2.5 లక్షలు తీసుకునే జ్ఞానం. మనకు మొత్తం తెలిసినట్టు జ్ఞానం జ్ఞానం కాదు, మనకి ఇన్కమ్ ఇచ్చే జ్ఞానమే జ్ఞానం, ధనంగా మారే జ్ఞానమే జ్ఞానం.
తెలుసుకుందంతా కాదు. అప్పుడు మన వాళ్ళు నేను రోజు వింటున్నాను కదా, తెలుసుకుంటున్నాను కదా అని అనుకుంటారు. కాదు, అందులో రోజు రోజుకి మనము ఇంప్రూవ్ అయ్యేది చాలా ఉంటుంది. మనకి ఇంప్రూవ్ అయ్యేది. నేను ఒక బుక్ చదివాను. 10 సంవత్సరాల బ్యాక్ చదివాను. ఒక 6 నెలల ముందు చదివాను అదే బుక్. అదే బుక్. ఇప్పుడు నేను ఆ బుక్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాను. 10 సంవత్సరాల ముందు చాలా సార్లు ఓపెన్ చేసినప్పుడు అసలు దాని మీద నాకు పెద్ద అవగాహన రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక 9 డేస్‌లో పూర్తిగా బుక్ అంతా చదివేశాను. 9 డేస్‌లో. ఆ బుక్ మీద అసలు ఎంత అంటే ఇప్పుడు ఈ పరిపక్వతతోటి అన్నమాట. అది ముఖ్యం. మనం అలాగే ఇప్పుడు చూసే ఇండస్ వివా వేరు, అంతకుముందు చూస్తున్న ఇండస్ వివా వేరు. నువ్వు పరిణతి చేస్తున్న కొద్దీ. అంతేనా? మీరు లాగిన్ అయినప్పుడు ఉన్నది వేరు, ఇప్పుడు. నేను ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను. 4 అసలు ఇప్పుడు దాకా 4 క్రోర్స్ అసలైంది కాదు. ఇప్పుడు వచ్చేటువంటిది అసలైంది అని. హ్మ్. ఎప్పుడు ఒకటి సంపాదన ముందు మనం చిన్న పిల్లలమే అన్నట్టుండాలి. మన ఇంట్లో గాని, బయట గాని రెస్పెక్ట్ ఇచ్చేది అదే. సంపాదనే. అంతే. సంపాదించే విద్యని మన పిల్లలకి మనం ఇవ్వాలి. మనం సంపాదించేది మనకు వాళ్ళకేడ సరిపోద్ది. సరిపోదది. హ్మ్. కానీ సంపాదించే విద్య ఏదైతే ఉందో అది మనం అది ఈ ఆరాపూర్లో మనం నేర్చుకుంటాం. హ్మ్. ఆ విద్యని అందించాలి. ఆ యొక్క ఎంపవర్‌మెంట్‌ని అందించాలి. ఆ ఎడ్యుకేషన్‌ని అందించాలి. అది మనం ఇచ్చే లైఫ్ స్టైల్ వాళ్ళకి. సో, మనకు ఆ సంపాదనని, ఆ రెస్పెక్ట్‌ని ఇచ్చేది ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. బండ గుర్తు టీమ్. టీమ్. అంతే. టీమ్ అంటే నువ్వు అజమాయిషి చేసేవాళ్ళు కాదు. వాళ్ళని వాళ్ళు ఎంపవర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళని వాళ్ళు రోజు రోజుకి బెటర్‌మెంట్‌లోకి తయారు చేసుకునేవాళ్ళు. ఈ ఒక్క మాట విందాము. ఇంకా నిరంతరం చేయాల్సినవి మనసు పరంగా, శరీరం పరంగా ఏందో చెప్తాను. ఆ తర్వాత కొన్ని పాయింట్స్. అసలు మనలో భగవంతుడిచ్చినటువంటి ఆ శక్తిని మనం ఉపయోగించుకోవడానికి ఒక సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవాలి. ఆటోమేటిక్ సిద్ధాంతాన్ని. అది చెప్తాను. ఒకండి. ఒక రోజున ఒక ఒక వ్యక్తి ఒక తెలియని ప్రదేశానికి వెళ్ళాడనమాట. తెలియని ప్రదేశానికి. అండ్ నార్మల్‌గా మనం ఎక్కడైనా తెలియని ప్లేస్‌కి వెళ్తే ఏం చేస్తాము? మ్యాప్స్ పెట్టుకుంటాం కదా! మ్యాప్స్ పెట్టుకొని వెళ్తుంటే వాళ్ళేదో దారి చూపిస్తోంది అది. టేక్ రైట్, టేక్ లెఫ్ట్, టేక్ రైట్, టేక్ లెఫ్ట్ అని చెప్తోంది. వెళ్తూనే ఉన్నాడు. ఎంతసేపటికి రాదే. ఒక చోటుకొచ్చాక డెడ్ ఎండ్ అయిపోయింది. డెడ్ ఎండ్ అయిపోయిన తర్వాత అయినా కూడా ఆ మ్యాప్ మళ్ళీ రీలొకేట్ చేసుకుని మళ్ళీ టేక్ యూ టర్న్, టేక్ రైట్, టేక్ లెఫ్ట్ అని దారి చూపిస్తోంది. ఒక చోట ఇతనే కారు ఆ ఇన్స్ట్రక్షన్ చెప్పినా ఫాలో అవ్వక ముందుకెళ్ళిపోయి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయాడు. అయినా కూడా ఆ యాప్ వదిలిపెట్టలేదు. మళ్ళీ రీలొకేట్ చేసుకుని మళ్ళీ పొజిషన్ని చెక్ చేసుకుని మళ్ళీ సిస్టమ్ ద్వారా మళ్ళీ డైరెక్షన్ చూపించింది. మన జీవితంలో కూడా మనం ఇదే ఫిలాసఫీ ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా దారి తప్పిపోతే, ఎప్పుడైనా మిస్టేక్ జరిగిపోతే, ఎప్పుడైనా ఇబ్బంది పడితే, ఎప్పుడైనా మనం అనుకున్న దానికి వెళుతున్నప్పుడు ఇబ్బందులు ఎదురైతే అక్కడ ఆగిపోకూడదు. రీలొకేట్ యువర్ సెల్ఫ్. మళ్ళీ జీపీఎస్ని ఎస్టాబ్లిష్ చేయండి. మళ్ళీ డైరెక్షన్ వెతుక్కోండి. అవే మనం పెట్టుకునేటువంటి రూల్స్, నియమాలు. మళ్ళీ ఎటు వెళ్ళినా సరే అక్కడికి వచ్చింది. ఓకే. సో మీరు అరే నేను ఈ వీక్ ఇన్కమ్ రాలేదు, నా స్టార్ 250 అవ్వలేదు, లేకపోతే నేనే 250 అవ్వలేదు, లేదా నా 500కి స్ట్రక్ అయింది, 3 వీక్స్ అయింది నాకు ఇన్కమ్ లేదు అని ఏది అనుకున్నా కూడా క్లారిటీ ఇచ్చేది మన యొక్క 5 AM 5 PM. ఓకేనా? ఫస్ట్ దీన్ని రెగ్యులర్ గా చేస్తే ఏమవుతుంది అంటే గ్రిప్ వస్తుంది, పంచ్ పవర్ వస్తుంది. ఇక్కడ ఈ మనసుకి వస్తుంది ఫస్ట్. అంటే రెగ్యులర్ గా చేస్తుంటేనే ఆ 6 ప్యాక్ వచ్చేస్తుంది దీనికి, బుద్ధికి. లేకపోతే రాదు. ఆ రెగ్యులర్ చేస్తూ ఉంటే మరి శరీరపరంగా రెగ్యులర్ గా చేయాల్సింది ఏంటి? దాన్ని ఎలా దాని బద్ధకాన్ని దానికి ఒక వర్క్ కల్చర్లోకి ఎట్లా తీసుకురావాలి అంటే ఫస్ట్ దానికి ఐపీఎస్ అనేది ఇవ్వాలి. రెగ్యులర్ ఐపీఎస్,
శరీరానికి ఐపీఎస్ రెగ్యులర్ ఇవ్వాలి. ఇప్పుడు కొత్త వ్యక్తి ఎవరో లాగిన్ అవుతారు, స్టార్ అవుతారు ఉపేంద్ర గారు మీ దగ్గర. అతను మీకే టచ్ లో ఉంటాడు, అంత పై వరకు ఎగ్జిక్యూటివ్లకు ఏం టచ్ లో ఉండరు. మీ స్టార్లు టోటల్ మీతోటే టచ్ లో ఉంటారు ఎప్పుడు. కస్టమర్లు వాళ్ళు ఎలా చేయాలి ఈ బిజినెస్ అంటారు. అప్పుడు మనం చెప్పాలి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ లో మన పని మనం చేసుకుంటూనే వినడము, కొద్ది కొద్దిగా అక్కడ ఫ్రీడమ్ తీసుకొచ్చుకొని దీనికి సమయం కేటాయించడం చేస్తూ ఉండాలి. మీరు ముందుకెళ్తున్నారు, కొంచెం పాజిటివ్గా జరుగుతుంది వర్క్, కొంచెం సమయాన్ని పెంచుకుంటూ ఉండాలి. క్వాలిటీ సమయాన్ని అంటే ఇప్పుడే మీకు ఆన్లైన్ క్లాసులు అనుకోండి, మ్యాథ్స్ క్లాసులో ఇంగ్లీష్ క్లాసులో జరుగుతున్నాయి. టీచర్ ముందు ప్రెజెన్స్ బాగుండాలిగా. ఓకే, అలా ప్రెజెన్స్ని ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. ఏదైతే ఒక ల్యాప్టాప్, ఇది ఎలాంటిదంటే మీరు తరగతి గదిలోకి రావడం లాంటిది. ఫస్ట్ బిడియం ఉంటుంది క్లాస్లోకి వెళ్ళాలంటే, ఆ బిడియాన్ని తీసేసుకోవాలి. ఓకే, సో డిజిటల్ డూప్లికేషన్ అనేది, ఇది వరకు మనం యాక్చువల్లీ మార్కెటింగ్ చేయాలంటే ఏం చేయాలి? మార్కెట్లోకి వెళ్ళాలి, అంతేనా? మరి మీ జాబ్ చూసుకుంటూ, మీ వ్యాపారం చూసుకుంటూ మార్కెట్లోకి ఎట్లా వెళ్తారు? ఎంత ఖర్చుతో కూడింది, అవునా? ఇప్పుడు బిజినెస్ అంతా కూడా ఖర్చును తగ్గించింది కదా. సో డిజిటల్లోనే మీరు మార్కెట్లోకి వెళ్ళాలి, త్రూ డిజిటల్ ద్వారా మార్కెట్లోకి వెళ్ళాలి. ఇది ఒక బిడియం బాగా ఉంటుంది, ఒక బిడియం, దాన్ని పటాపంచలు చేసేయాలి ఒక బిజినెస్ మ్యాన్కి అది. సో ప్లస్ ఆ టైంకి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం. మీకు ఒక 3 ప్రెజెంటేషన్లు ఉన్నాయి, ఈ 3 ప్రెజెంటేషన్లకి దానికి మీరు ప్రిపేర్ అవ్వడం, సిద్ధపడడం అనేది ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాక్టీస్. అప్పుడే మీకు ఐపీఎస్ అనేది వస్తుంది. ఐపీఎస్ అంటే ఏంటి? ప్రతి వారం ఇన్కమ్ తీసుకునే వాళ్ళ పోస్టర్. ఇది శరీరానికి సంబంధించిన ప్రాక్టీస్. మనసుకు సంబంధించింది ఏంటి? 5 AM 5 PM. ఓకే, శరీరం సక్సెస్ అవ్వాలి అంటే ఇది వర్క్ వర్క్ వర్క్. ఏం వర్క్? ఇన్కమ్ పోస్టర్స్ మనకి వచ్చిందా లేదా, మన ఓన్ ఇన్కమ్ పోస్టర్. ఈ వీక్ వచ్చిందా మీకు? ఈ వీక్ ఇన్కమ్ టీమ్ బోనస్ తీసుకున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. టీమ్ బోనస్ వచ్చింది టీమ్ బోనస్ వచ్చింది. మీ ర్యాంక్ ఎంత సార్? మీ ర్యాంక్ ఏంటి? స్టార్ ర్యాంక్. స్టార్లో. కంగ్రాచులేషన్ చెప్పొచ్చు మనం అందరం. వీరంజనేయులు గారు చూశారు కదా, టీమ్ బోనస్. అసలు ఇండస్ట్రీ ఇచ్చే గిఫ్టే టీమ్ బోనస్. ఓకేనా? అందరికి ఇదే డౌట్ ఉంది. ఫస్ట్ మీరు వినండి, నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఉన్న డౌట్లన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఇట్లా డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకొచ్చుకొని అమ్ముకోవచ్చా? ఇది అంటే మనకు ఆపర్చునిటీ వేరే వాళ్ళు ఇవ్వచ్చా? కంపెనీ ఇస్తుంది యాక్చువల్లీ, కానీ వీరాంజనేయులు గారు ఇవ్వడం ఏంటి, ఉపేంద్ర గారు ఇవ్వడం ఏంటి? రైట్, ఇది ఒకటి ఫస్ట్ది ఒక డౌట్. డైరెక్ట్ గా సెల్లింగ్ చేసుకోవచ్చా? ఇది ఫస్ట్ డౌట్. బోగా సార్, నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఉన్న డౌట్, ఫస్ట్ డౌట్. డైరెక్ట్ గా సెల్లింగ్ చేసుకోవచ్చా? ఇట్లా పెద్ద పెట్టుబడులు పెట్టి, షాపులు పెట్టి ఇట్లా పెట్టుకోవాలి. అవసరమైతే గప్చుప్ బండి అయినా పెట్టుకో, ఇడ్లీ బండి అయినా పెట్టుకో, కానీ ఇట్లా కంపెనీ నుంచి మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంది? పెద్ద పెద్ద వాళ్ళే, ఇక ఎవరికి ఉద్యోగాలు దొరకవు, కానీ మీరైతే గప్చుప్ బండి అయినా పెట్టుకోండి అని గొప్పగా చెప్తున్నారు. మరి వాళ్ళ ఇళ్ళలో ఎంతమంది పెట్టుకున్నారో తెలియదు, కానీ వీళ్ళైతే గప్చుప్ బండి పెట్టుకోమని చెప్తున్నారు. ఇది ఉపాధి మార్గం లేదు. ఇట్లా ఇంకొకటి, రెండవది ఏంటంటే, సర్వీస్ ఇచ్చి కూడా అంత ఇన్కమ్ తీసుకోవచ్చా అనేది రెండో డౌట్. సర్వీస్, టీచర్ ఇచ్చేదాన్ని సర్వీస్ అంటారు, డాక్టర్ ఇచ్చేదాన్ని సర్వీస్ అంటారు. సేవారంగం అదంతా, సేవారంగం. పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, సేవారంగం. ఇది ఆ సేవారంగంలోకి వస్తుందా, సర్వీస్లోకి? అర్థమైంది జానయ్య గారు? ఈ 2 ప్రశ్నలు అన్నమాట ఉన్నది. ఇది మనకు తెలియాలి. ఇది అసలు ఉన్నటువంటిది. అట్లనా అవతల వ్యక్తికి మరి ఇప్పటిదాకా ఉన్నటువంటి దానికే ఒక రెగ్యులేషన్ బాడీని తీసుకొచ్చి
ఒక నియంత్రణ చేసేటువంటిది బాడీని తీసుకొచ్చి నియంత్రణ చేస్తున్నారు. అది చక్కగా రెడ్ మార్క్ లో డైరెక్ట్ సెల్లింగ్ అని రాసి ఇండస్ వివా థర్డ్ పేపర్లో మెయిన్ ఎడిషన్ లో వచ్చింది. చక్కగా కళ్ళు విప్పి చదువుకోవాలి. ఇంకా అర్థమైందా? ఇది రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అని ఏదైతే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందో 2016లో, అదే ఈ రోజున చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. దీనికి రిజిస్ట్రేషన్స్, లైసెన్స్లు అన్నీ వస్తున్నాయి అనేసి. అప్పుడు ఇక ప్రతి ఒక్కరు ఏదైతే ఈ మాది కూడా అదే కంపెనీ, మాది కూడా అదే కంపెనీ అనేటువంటి అన్ని కూడా రెగ్యులేట్ అయిపోతాయి. సో డైరెక్ట్ సెల్లింగ్ ని రెగ్యులేట్ ఎట్లా అయితే చేస్తుందో ప్రభుత్వాలు, అదే విధంగా మనం కూడా అనవసరమైనవన్నీ తీసుకొని నియంత్రణ రెగ్యులేట్ చేసుకోవాలి. అది సెకండ్ పాయింట్. నిరంతరం చేయాల్సినవి ఏంటి అని అంటే, మన ఓన్ ఇన్కమ్ పోస్టర్స్, మన ఓన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. ఓకేనా? ఇవి నిరంతరంగా చేయాల్సినవి. మనసు ఫిట్నెస్ అండ్ బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది, ప్రెజెన్స్ పెరుగుతుంది. ఒక లీడరు ఫిజికల్ ప్రోగ్రామ్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఆ లీడర్షిప్ బాగా చేయగలుగుతున్నారు ఒక లీడర్. కానీ జూమ్లో చేయడము, జూమ్లో మాట్లాడడము, జూమ్లో సబ్జెక్ట్ చెప్పడము, దీంట్లో మాత్రం బిడియము, ఒక చిన్న భయము ఉంటుంది. కానీ జెంట్స్తో పోటీపడి ఫిజికల్గా సెలబ్రేషన్స్ అయినా, ఎడ్యుకేషన్ ఇప్పించడం అయినా, మిగతా అన్ని చేయగలుగుతున్నారు. ఎందుకని? దానికి దీనికి ఏంటి? బయటకి ఆ మేడం గారు ఓన్గా స్కూటీ నడుపుకుంటూ ఇంట్లో వ్యవహారాలు నడుపుతూ, ఓకే, బయటికి వెళ్ళడము, ఇంటికి ఏమైనా అవసరాలు ఉంటుంది. మా మేడం వెళ్ళలేదు స్కూటీ, ఆమెకు సైకిల్ వచ్చో రాదో తెలియదు, ఎప్పుడు దొక్కలేదు, చూడలేదు నేను. ఆమెకి ఇంకా స్కూటీ ఇంకా నేర్చుకోవాలంటుంది. ఓకే, ఈ మేడం గారేమో స్కూటీ నడుపుతారు, బయటికి వెళ్తారు, ఇంట్లో వర్క్ చూసుకుంటారు, కాబట్టి ఒక లీడర్షిప్ని చేయగలుగుతారు. కానీ జూమ్ ద్వారా, జూమ్కి లాగిన్ అయ్యి ఎడ్యుకేషన్ ఇవ్వడము, అవి చేయడము ఒక బిడియంగా ల్యాప్టాప్ను ఉపయోగించారు. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే, ఏదైతే అలవాటు అవుతుందో దాంట్లో మనము ఆధిపత్యం సాధిస్తాము. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఏదైతే ఇప్పుడు శాంతి మేడం చూడండి, చక్కగా వీడియో ఆన్ కానీ, ఓకే, ఆ ల్యాప్టాప్ని ఉపయోగించడం కానీ అన్నీ కూడా నేర్చుకుంది. లావణ్య మేడం ఎప్పుడూ నేర్చుకుంది. ఇప్పుడు మంజుల మేడం, శాంతి మేడం ప్రాక్టీస్ చేస్తాం. రైట్. సో ఇది మనం చేయాల్సింది. ఇది వాళ్ళే నేర్చుకోవాలంటే స్టార్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, మార్కెట్లోకి వెళ్ళాలంటే స్కూటీ నేర్చుకోవాలి, డిజిటల్గా వెళ్ళాలి అంటే ల్యాప్టాప్ నేర్చుకోవాలి. ఈ రెండు డ్రైవింగ్సే. ఈ బిడియం ఏదైతే ఉంటుందో దాన్ని పటాపంచలు చేయాలి. ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని డ్రైవ్ చేయడం కొంచెం కష్టమైంది. సుభద్ర గారు, మీరు 7th క్లాస్ చదివినా నో ప్రాబ్లం. షాహినా గారు, మీరు కుట్టు మిషన్ ఎట్లా చేస్తున్నారు? అదొక మిషనేగా, ఇది కూడా ఒక మిషనే. ఓకే, అప్పుడు మీరు మిమ్మల్ని చూసి మీకు ఇంకెక్కడో టీం రావచ్చు, ఎక్కడో కస్టమర్ రావచ్చు. ఓకే, సో ఇది డిజిటల్ యుగం, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. డిజిటల్ మహిళ అని ఒక మేడం గారు ప్రోగ్రామ్ చేస్తున్నారు, దాన్ని చూడండి, వినండి సమయం ఉన్నప్పుడు. సో నేను లేడీస్ మేము లేకపోతే చదువుకోలేదు, నేను ఎక్కడో గ్రామంలో ఉంటాను, ఇవన్నీ దానికి తెలియదు. అవన్నీ మనకు తెలుసు అంతే. మనకు తెలుసు, దానికి తెలియదు అవన్నీ ఎవరు నడిపిస్తున్నారు, ఏం చేస్తున్నారని. కాబట్టి ఫస్ట్ ఇది తీసుకొచ్చుకోండి. 5 AM 5 PM ఇంపార్టెంట్, IPS అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ ఆలోచన శక్తిని ఫస్ట్ వీటికి సంబంధించి నేను ఏం చేయాలి అనేది ముందు మనం తెలుసుకోవాలి.
ఇప్పుడు దాని మీద ఒక గ్రిప్ తెచ్చుకోవడానికి ఆలోచన శక్తిని మనం పెంచుకోవాల్సినటువంటిది ఏంటి? నిరంతరం చేయాల్సినవి నేను చెప్పాను. దేన్ని నియంత్రించుకోవాలో చెప్పాను. నిరూపణ ఏం చేయాలో కూడా చెప్పాను. నిరూపణ ఏంటివి? చేసి చూపించడము. ఇన్కమ్ తీసుకుంటున్నారు ఉపేందర్ గారు. ఓకే. ప్లస్ ప్యాసివ్ పోస్టర్స్. ఖలీల్ బాషా గారు, మీకు ఇన్కమ్ వస్తుందా రెగ్యులర్ గా ఎవ్రీ వీక్? ఇన్కమ్ ఉందా? లవణి మేడం, తన వీక్లీ ఇన్కమ్ లాస్ట్ వీక్ 3,000 సార్ తన టీమ్ బోనస్ టీమ్ ఓనర్స్. తన ర్యాంక్ ఎంత? స్టార్ 250 సార్. స్టార్ట్ టు టీమ్ బోనస్ బోగసార్ 3,000 రూపాయలు ఖలీల్ బాషా. చూడండి ఇది. సో దాన్ని మీరు నిలబెట్టుకొని అట్లా డూప్లికేట్ డబల్ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటేనే ఈ ఎడ్యుకేషన్ అంతా అవసరం. అంతే, ఎక్కడో ఒక దగ్గర నేర్చుకోవాలి. మేడం, నేర్చుకోకుండా మీ కుటుంబిషన్ వచ్చేస్తుందా నాకు షాయినగర్? ఫస్ట్ అది ఇట్లా అది తొక్కేదేనా ఎలక్ట్రికల్? ఇప్పుడు దాన్ని తొక్కేదనుకోండి, నేను ముందు ఆ తొక్కడమే నేర్చుకోవాలి ఫస్ట్ కదా. నేర్చుకోవడం ఎంతో ఉంటది. మేడం దగ్గర నేను శిష్యరికం చేస్తే నాకు వస్తుంది, లేకపోతే రాదు. మళ్ళీ వీక్లీ ఇన్కమ్ ఉండాలి అక్కడ కూడా, అంటే ఇంక అట్లే నేర్చుకోవాలి. ఇక్కడ కూడా ఉండాలంటే ఇక్కడ కూడా నేర్చుకోవాల్సింది. ఎక్కడైనా నేర్చుకోవడం అనేది, శిక్షణ పొందండి, సంపాదించుకోండి. దట్ ఈస్ అవర్ మోటో. ఓకేనా ఉపేందర్ గారు? అలాగ వచ్చేస్తుందా సార్ ఇంట్లోకి? ఇప్పుడు నేను అలా వచ్చేది ఏదంటే, కిటికీలు తీస్తే గాలి వస్తుంది. అట్లా కిటికీలు తీసి పెట్టామనుకో గాలి వస్తుంది, అట్లా వచ్చేస్తుంది. కానీ డబ్బులు అట్లా రావు. అదేందో మరి దేవుడు అట్లా పెట్టలే. ఆలోచన శక్తిని ఎంత పెంచుకుంటే అట్లా వస్తుంది. ఆదాయం రావాలి అంటే ఖచ్చితంగా సంథింగ్ వీ హ్యావ్ టు స్పెండ్, సాక్రిఫైస్. ఏదో ఒకటి సాక్రిఫైస్ ఉండాలి. దాన్నే నియంత్రణ అని అంటారు. ఓకే. ఎప్పుడైతే మీరు ఇది ఇలా చేయడం మొదలు పెడతారో, యు విల్ రియలైజ్ సూన్ దట్ మీరు అనుకున్న దానికి ఎంతో దగ్గరలో ఉంటారు. కానీ ఆ చిన్న నిస్పృహ వల్ల అబ్బా ఇంకేం వెళ్తాంలే అని చెప్పి రిటర్న్ వెనక్కి వచ్చేసినంత ఘోరంగా ఉంటుంది. మీరు అక్కడ దాకా రీచ్ అయ్యారా, మీరు మీ గోల్కి ఖచ్చితంగా రీచ్ అయ్యి తీరుతారు. కొంచెం జీపీఎస్ సిస్టమ్ని కాస్త రెగ్యులరైజ్ చేసుకోవాలి కదా. సిమిలర్లీ మన జీవితంలో మన గోల్ ఒకటి ఉంటుంది. సపోజ్ ఒక డాక్టర్ అవ్వాలి అనుకుందాం. డాక్టర్ అవ్వడానికి దారి తెలుసు. ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలి, నీట్ ఎగ్జామ్ రాయాలి, నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ తెచ్చుకోవాలి, కావాల్సిన కాలేజీలో డాక్టర్ అవ్వాలి. చాలా సింపుల్, దారి అందరికీ తెలుసు. కానీ అందరూ ఉన్న 100 మంది ఉన్న పిల్లలందరూ 1,00,000 మంది పిల్లలు బైపీసీ గ్రూప్లో జాయిన్ అయితే అందులో 2,000 3,000 మంది డాక్టర్లు అవుతారు. ఎందుకు? అందరికీ దారి తెలుసు, కానీ విల్ పవర్ దగ్గర దెబ్బతినేస్తారు, పట్టుదల దగ్గర దెబ్బతినేస్తారు. ఈ పట్టుదలని మీ లైఫ్లోకి మీరు తీసుకురావాలి అంటే, ఖచ్చితంగా అనుకున్నది సాధించాలి అంటే నియంత్రణ అనేది కంపల్సరీ, నిరంతరం చేయడం అనేది కంపల్సరీ. నిరంతరం ఏం చేయాలో చెప్పాను, మీరు ఇబ్బంది పడద్దు, మళ్ళీ మర్చిపోవద్దు. సార్ అవును సార్ మళ్ళీ మర్చిపోయాను సార్. నిరంతరం చేయాల్సింది 5 AM 5 PM. 5 AM 5 PM. సునీత మేడము రిటైల్ జరిగినా జరగకపోయినా, వందన మేడము రిటైల్ జరిగినా జరగకపోయినా, శ్రీకాంత్ అనే లీడర్కి తను ఎలా నిలబడి ఉన్నారు? 5 AM 5 PM. అంతేనా మేడం? మేడం 5 AM కి 5 PM కి మ్యాక్సిమం ప్రోగ్రామ్స్కి వస్తారు, ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. ఇదే ఎడ్యుకేషన్ ఒక శ్రీకాంత్ రెడ్డి ఇవ్వాలంటే కుదురుతుందా? ఇక్కడ ఎంతో కష్టపడి ఒకసారి భోగసారికి మనం ఆట ఇవ్వాలి. మరి రెగ్యులర్గా ఇది పెట్టడం, ఎవరైనా రాకపోతే ఫోన్ చేయడం, కొంతమంది రెస్పాన్స్ ఇయ్యారు అసలుకి. ఆయన పని అదే అని ఊరుకుంటారు, రెస్పాన్స్ కూడా ఇచ్చేది లేదు అసలు. ఆ పెద్దరికానికి రెస్పాన్స్ ఇచ్చేది లేదు, ఏం లేదు. అంతే. ఎక్కడో వీళ్ళు మన కోసం స్పెండ్ చేస్తేనే నాకు వస్తుందనే గ్రాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యం. గ్రాటిట్యూడ్, మినిమం గ్రాటిట్యూడ్. అది చెప్పే గ్రాటిట్యూడ్ కాదు, పాటించే గ్రాటిట్యూడ్. మనకి సంపాదన ఎవరి వల్ల వస్తుంది అనేది చాలా ముఖ్యం. ఆ సీనియర్
మీకు కాల్ చేస్తారు. సార్ ఇప్పుడు నాకు కుదరట్లేదు. మీకు రేపటి నుంచి నేను అవైలబుల్‌గా ఉంటాను. నేను ఇట్లా ఉపేంద్ర గారు ఒక వర్క్ చేస్తారు. ఒక వర్క్. ఆ వర్క్‌లో ఉన్నాను నేను అని చెప్పాలి. ఎందుకనంటే ఆ సీనియర్ కష్టపడితేనే మీకు ఆ 25,000, 2.5 లక్షలు ఖచ్చితంగా 25,000, 2.5 లక్షలు అయితాయి. ఆయన రెగ్యులర్‌గా ప్రెజెంటేషన్ చేస్తుంటాడు. మీ టీమ్ తోటి ఆయనే మాట్లాడుతుంటాడు. ఆ టీమ్ వాళ్ళు ఫోన్ కట్ చేసినా మళ్ళీ సరే మీకు టీమ్ బోనస్ కోసం ఆయన కష్టపడుతుంటాడు ఆ సీనియర్. ఆ 25,000 మీకు 2.5 లక్షలు అవుతాయి. అది ఎందుకంటే మిమ్మల్ని ఒక పార్ట్నర్‌గా నిలబెట్టుకోవడానికి. ఎదురుగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అందరికి ఇది. సునీల్. కేవలం ఉపేందర్ అని కాదు. హ్మ్. టీచర్ ఫోకస్ ఒకరి మీదకి పోద్ది అంతే. హ్మ్. ఇప్పుడు ఆ శ్రీకాంత్ గారు ఏం చేయాలి? వాళ్ళు ఏ విధంగా అయితే ఒక 5 AM, 5 PM తోటి టీమ్ నిలబడి కనెక్ట్ అయ్యి ఉంటున్నారో ఎడ్యుకేషన్‌కి, దీన్ని నిలబెట్టడానికి వాళ్ళ సీనియర్స్ ఎంత కష్టపడుతున్నారో, ఫస్ట్ మనము గ్రాటిట్యూడ్, ఆ రెస్పెక్ట్ ఏందనంటే, ఆ టైంకి మనం వచ్చి దాన్ని ఇంకా బలోపేతం చేయడం ఆ ప్రోగ్రామ్. అంతే. బలోపేతం చేయడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి పని. అప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇంకొంచెం ఎక్కువ మంది చేరువవుతుంది. ఇంకొంచెం సక్సెస్ అవుతుంది. ఇది ఓకే. దేని మీద సరైన ఫోకస్ అనేది పెద్ద పెద్ద సబ్జెక్టులు అవసరం లేదు. మన జీవితం ఒక పాటలో గమ్యం కోసం ఎక్కడెక్కడ ఉందో అని ఎతక్కు, నీ గమనమే గమ్యం అంట. అది నేను ఎప్పుడో గుర్తించాను. వండర్ఫుల్ లైనింగ్ అది. నీ గమనమే గమ్యము. ఎంత వండర్ఫుల్ లైన్స్ అవి. 1 సెకండ్. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి చూడండి. నేను తెప్పించాను 1 ఇయర్ దానికి. ఒక్కటి మన సార్ ఇప్పుడు చెప్పే డాక్టర్ గారు ఆ 3 చక్రాస్ గురించి చెప్తారు. ఆయన కోణంలో ఆయన చెప్తాడు. అది చాలా వండర్ఫుల్‌ది. అది రాసుకోండి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక. మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఈ మూడిట్లలో కర్సర్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి. మన శక్తి మూలాధార, స్వాదిష్టాన, సహస్రారం. మరి ఈ లక్ష్యం పెట్టుకుంటే మన ఆలోచన శక్తి ఎట్లా పెరుగుతుంది? లక్ష్యం పెట్టుకుంటే మనకి ఆలోచన శక్తి ఎట్లా పెరుగుతుంది అనేది ఉంటుంది. ఇక్కడే పాయింట్, అసలైనటువంటి పాయింట్. దీన్ని కంటిన్యూ చేయడానికి ఎక్కడెక్కడ నువ్వు మిస్ అవుతున్నావో అది చెప్తది. నీ లక్ష్యం చెప్తది అనమాట. ఎక్కడెక్కడ మిస్ అవుతున్నావో. నిన్న నేను సునీల్‌తో మాట్లాడినప్పుడు అదే చెప్పాను. ఏంటంటే, నువ్వు ఏదైతే ఒక గమ్యం పెట్టుకున్నావో 5 AM, 5 PM అంటే, నువ్వు ఎక్కడ ఫంక్షన్‌లో ఉన్నావు కదా! ఒక మ్యారేజ్ ఫంక్షన్‌లో ఉన్నావు. ఈ మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతున్నప్పటికీ, నా 5 PM అనేటువంటిది నేను ఎలా సక్సెస్ చేయించాలి అనేటువంటి ఆలోచన రావాలి. ఈ ఆలోచన. ఎలా వస్తది 5 PM అన్నా? జస్ట్ డిజిటల్ కాబట్టి లాగిన్ అయ్యి అట్లా ఉండొచ్చు. అవునా? నీ టీమ్ బోత్ సైడ్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వెంటనే మీ సీనియర్, సూపర్ సీనియర్ భోగ సార్‌కి కాల్ చేసి, "సార్ నేను బయటున్నాను. వీళ్ళని ఫాలో అప్ చేయండి. రమ గారిని, వాళ్ళ దగ్గర ఉన్న ఉమా గారిని, లేకుంటే ఇంకొక సుధా గారిని, ఇటువైపు ఉన్న మౌనిక గారిని, వీళ్ళందరిని మీరు ఫాలో అప్ చేయండి" అని చెప్పొచ్చు. దట్ ఈస్ అప్పుడు నువ్వు ఓనర్‌షిప్ తీసుకున్నట్టు. ఇయన్నీ చెప్పకుండా, ఈ గమనం గురించి నేను చెప్పకుండా, నేను ఎంత పెద్ద మోటివేషన్ క్లాసెస్ చెప్పినా నీకు ఉపయోగపడదు. అసలు ఏం చేయాలో చెప్పాలి ఇదే కదా! అందుకే ఒక పదం ఉంది, అది రాసుకో. ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. ఏమంటారంటే ప్రజ్ఞానం బ్రహ్మ. సమాచారం బ్రహ్మ కాదు, జ్ఞానం బ్రహ్మ కాదు, విజ్ఞానం బ్రహ్మ కాదు. ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మ అంటే అల్టిమేట్ అని అర్థం. అల్టిమేట్. ప్రజ్ఞానం అంటే ప్రాక్టికల్ గా ఉపయోగపడే జ్ఞానం అని అర్థం. ప్రాక్టికల్ గా ఉపయోగపడే జ్ఞానం. అది ప్రజ్ఞ.
అసలు టీంని ఎలా నిలబెట్టుకోవాలో తెలియదు. అసలు నేను నా ఉత్సాహం రోజు రోజుకి ఎందుకు తగ్గిపోతుంది అన్న కాన్షియస్‌లో కూడా మనం ఉండలేము. మీరు దాని రుచి చూడడం స్టార్ట్ చేయాలి. మీకు ఒక విషయం తెలుసా? డబ్బు ఇప్పుడు చెప్పే మాట చాలా చాలా ఇంపార్టెంట్. ఒక టార్గెట్ పెట్టుకొని ఆ చిన్న చిన్న టార్గెట్‌లని అచీవ్ చేసినప్పుడు ఉండే తృప్తి ఉంటుంది చూసారా? ఆ సక్సెస్ అది ఇచ్చే కిక్ ఏది ఇవ్వదు. ఇది 100% రైట్. కన్నా, సెక్స్ కన్నా, లేకపోతే ఇంకా డ్రగ్స్, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ కన్నా గెలుపు మస్తు కిక్ ఇస్తుంది. విన్నింగ్ ఈజ్ ద బెస్ట్ హైయెస్ట్ హై యూ కెన్ గెట్, రాదర్ దాన్ చిన్న చిన్న వాటి కోసం పరిగెట్టే కంటే బిగ్ నేమ్ చేయండి. సక్సెస్లో ఉండే రుచి బాస్, మీరు ఒకసారి రుచి చూస్తే వదిలిపెట్టరు. గెలవడానికి చాలా చాలా పట్టుదల కావాలి. ఆ పట్టుదల సాధించాలంటే మాత్రం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్. ఇన్స్టెడ్ సెల్ఫ్ కంట్రోల్ అని రాయబోతూ సెల్ఫ్ రెగ్యులేట్ అన్నాను. చాలామంది సెల్ఫ్ కంట్రోల్ అనగానే ఈ రోజు నుంచి నేను అన్నీ ఆపేసి కూర్చుంటాను అనుకుంటారు. సెల్ఫ్ కంట్రోల్ కంటే సెల్ఫ్ రెగ్యులేట్. సపోజ్ మీరు 100 సిగరెట్లు తాగుతున్నారు అనుకోండి, 99, 95, 92 అట్లా తగ్గించండి. రెగ్యులేట్ ఇట్ రాదర్ దాన్ ఒకటేసారి ఆపి మళ్ళీ రీబౌన్స్లోకి వెళ్లకుండా రెగ్యులేట్ చేయండి. ఇది ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానో చాలా బాగా అర్థం చేసుకోండి. మనిషి తయారైనప్పుడు ఆత్మ, పరమాత్మ, శరీరం అంటారు. పరమాత్మ ఉన్నాడా లేడా, దేవుడు ఉన్నాడా లేదా అన్నది ఈ డిబేట్లో మనం చెప్పం. మీకు తెలుసుకోవాలంటే దానికి సెపరేట్ క్లాస్ తీసుకుందాం. ఆత్మ అంటే వాట్ ఈస్ టాకింగ్ ఇన్సైడ్ యూ, అది మీకు తెలుస్తూ ఉంటుంది. ఆత్మ మీకు తెలుస్తూ ఉంటుంది, మీతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది, ఏదో చెప్తుంటుంది కదా. ప్రస్తుతానికి అది ఆత్మ అనుకుందాం. అది ఆత్మ, అది మనస్సు, బట్ ఫర్ నౌ అది ఆత్మ అనుకుందాం. తర్వాత మీకు వచ్చిన బయోలాజికల్ బాడీ. ఈ మూడింటిని రెగ్యులేట్ చేస్తూ, ఈ మూడింటిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉండేదే మాయ. జడం అంటారు మాయ. ఈ కాంపనెంట్ ఎప్పుడు మనని లెథార్జీగా, లేజీగా, మొద్దుగా అలా ఉండడానికి, మన గోల్ని మర్చిపోయేటట్టుగా చేస్తూ, ఈ బాడీలో ఉండే సెన్షువల్ ప్లెజర్కి అట్రాక్ట్ అవుతూ అలా ఉండిపోయేలా చేస్తుంది. మళ్ళీ చెప్తాను, ఆ మాట వినండి. మన బాడీ లోపల 5 సెన్స్ ఆర్గన్స్కి మనని మనం బానిస చేస్తూ, ఈ సెన్స్ ఆర్గన్స్ని కంట్రోల్ చేసే మైండ్ సెన్స్ ఆర్గన్లో కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో సెన్స్ ఆర్గన్స్ కంట్రోల్ చేయాల్సిన మైండ్ని ఈ సెన్స్ ఆర్గన్స్నే మైండ్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అంటే అక్కడ రుచి చూడాలి, ఆ అమ్మాయిని ముట్టుకోవాలి, లేకపోతే ఈ తాగుడు తాగాలి, ఈ సిగరెట్ తాగాలి. ఇలాగా మన సెన్స్ ఆర్గన్స్నే మన మైండ్ని డిక్టేట్ చేస్తుంటాయి. ఎప్పుడైతే మన సెన్స్ ఆర్గన్స్ మైండ్ని డిక్టేట్ చేయడం స్టార్ట్ చేస్తాయో, నీ మైండ్ పిచ్చిగా తయారవుతుంది. ఎప్పుడైతే మైండ్ని కంట్రోల్లో పెట్టుకుంటే సెన్స్ ఆర్గన్స్ మన కంట్రోల్లోకి వస్తాయి. ఇది అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా ఇది కన్ఫ్యూజ్ చేసేదే మాయ. ఈ మాయని గనక మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే, ఆర్ మన రెగ్యులేషన్లోకి తెచ్చుకోవాలి అంటే, సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ మనం కరెక్ట్గా తీసుకోగలుగుతామో, ఎప్పుడైతే అది మన చేతుల్లోకి వస్తుందో, లైఫ్ మొత్తం యూనివర్స్ అంతా నాకు కంట్రోల్కి వస్తుంది. అంటే యూనివర్స్ అంటే మన పరిస్థితులు మన కంట్రోల్‌కి వస్తాయి. మన పరేషాన్ అనేది తగ్గుతుంది. ఈ చెప్పేటువంటి 5 మినిట్స్ బాగా ఫోకస్‌గా వినండి. ఇది సో ఫస్ట్ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక అని అనుకున్నాం కదా. ఈ సార్ కూడా అదే భాషలో చెప్తాడు. సెల్ఫ్ చెకింగ్ అనేది మూలాధారంలో మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఎగ్జైట్మెంట్ అనేది తగ్గుతుందా అనేది చూసుకోవాలి. గోల్ అనేది చెప్పేశాను. గోల్ ఏంటి శాంతి మేడం? గోల్ ఏంటి? 5 AM 5 PM ఐపీఎస్. నిరంతరం గోల్ అదే ప్రాక్టీస్ చేయడం. ఓకే, ఈ రెండే గోల్, 5 AM 5 PM అండ్ ఐపీఎస్. ఐపీఎస్ అంటే ఏంటో తెలుసా సూర్య? ఒకసారి రావట్లేదా? అన్మ్యూట్ అవ్వట్లేదా? లావణ్య మేడం మీరు చెప్పండి.
ఇన్కమ్ అచీవర్ పోస్టర్ సార్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్యాసివ్ స్టెప్స్ సంబంధించి పోస్టర్స్. స్టార్ స్టార్ క్రియేషన్. స్టార్ స్టార్ క్రియేషన్ అంతే. జీవితం సెలబ్రేషన్ ఉండాలంటే ఈ సెలబ్రేషన్స్ ని క్రియేట్ చేయండి. ఆ అదృష్టం మనకే దక్కింది. అస్సలకి మొత్తం సెలబ్రేషన్ ఉంటుంది లైఫ్ అంతా. అంటే ఈ జర్నీ, ఇండస్ట్రీ జర్నీ మీరు ఇచ్చేవాళ్ళు, చాలా ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు. సునీల్, మీ ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ వీక్ ఇప్పుడు చూడండి, ఖలీల్ బాషా గారికి 3,000 ఈ వీక్ టీం బోనస్ అని అంటే ఆ సీనియర్స్ కి ఆ ప్రెజెంటేషన్ చేసిన లావణ్య మేడం కి వాళ్ళకి ఎంత ఉంటుంది, అవునా? హ్యాపీనెస్ అనేది మనం ఇంకొకరికి ఇచ్చాము హ్యాపీనెస్, రైట్? సో ఇంకోటి ఏంటి, ప్యాసివ్ స్టెప్స్ కంప్లీట్ అవుతుందంటే వాళ్ళ నెట్వర్క్ పూర్తవుతున్నట్టు. ఓకే, తర్వాత ఏంటి, స్టార్ క్రియేషన్. వీరంజనల్ గారు, ఇప్పుడు మీరు స్టార్ మీరు అయ్యారు, మీ సెలబ్రేషన్ అయిందా? ఓకే, సెలబ్రేషన్ అయిపోయింది, రైట్? ఎక్కడైంది? ఆన్లైన్ అన్నా చేసుకోవచ్చు, ఇప్పుడు ఆన్లైన్ అయినా సరే మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఓకే, రెండవది ఇంటి దగ్గర అయినా సరే. ఇక మీరు వెంటనే మీ స్టార్స్ ఎవరు వాళ్ళ సెలబ్రేషన్ గురించి ఆలోచించారు. ఇది ఐపీఎస్ లో ఎస్ అనేది, ఇంతే, ఇంకా సింపుల్. దీన్ని నిరంతరం మనం ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే వీటికి సంబంధించిన ఎగ్జైట్మెంట్ రోజు రోజుకి తగ్గుతుందా పెరుగుతుందా అని చెక్ చేసుకోవడమే మూలాధార వికాసం. అదే మూలం కాబట్టి, అదే ఆధారం కాబట్టి. ఏమి ఇప్పుడు నేను చెప్పినవి 5 AM 5 PM ఐపీఎస్ఏ మూలము, అవే ఆధారం మనకి. ఇప్పుడు నేను అందుకే శ్రీకాంత్ ఎగ్జాంపుల్ చెప్పాను. టీం నిలబడి ఉండడానికి ఇదే మూలము, అసలు క్రియేట్ అవ్వడానికి కూడా ఇదే మూలం. అంతేనా బాబు సార్? అసలు టీం క్రియేట్ అవ్వాలంటేనే ప్రోగ్రామ్స్ లో క్రియేట్. వీరంజన్ గారు ఎక్కడ క్రియేట్ అయ్యారు? ఇక్కడనే క్రియేట్. ఓకే, సో ఇది, సో మూలము ఆధారం అయినదే నేను చెప్పాను ఇప్పుడు 5 AM 5 PM. ఇది దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటే పెరిగే శక్తి ఆలోచన శక్తి. పడిపోతూ ఉంటాం, అయినా సరే రెగ్యులేట్ చేసుకోవాలి, తప్పదు. కొంతమంది సంవత్సరం ముందు ఎప్పుడో వచ్చి మళ్ళీ వస్తారు ప్రోగ్రామ్స్ కి. సో ఎప్పటికైనా కానీ ఇవే మూలము ఆధారం అని మనం తెలుసుకోవాలి. కొంతమంది నలుగురు ఐదుగురు ఒకవేళ అనుకుందాం టీంలో వస్తున్నా కూడా వాళ్ళ పోస్టర్స్ తీయకపోవడము, వాళ్ళ ప్యాసేజ్ స్టెప్స్ గురించి ఆలోచించకపోతే ఏ రోజుకైనా మళ్ళీ ఆలోచింపజేస్తుంది ఐపీఎస్. ఇదే సత్యం అని. ఓకే, ఇక్కడ ఎగ్జైట్మెంట్ రోజు రోజుకి తగ్గుతుందా పెరుగుతుందా? ఓకేనా? ఇదే, దీనికోసం సపోర్ట్ ని సహకారాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా నిరూపించాలి అనేది మనది. టైటిల్ ఏంది ఈరోజు మాషెట్టి? ఈరోజు టైటిల్ ఏంటి? నిరంతరం నియంత్రణ నిరూపణ. నిరంతరం చేయాల్సింది, దయని నియంత్రణ చేసుకోవాలి. నిరంతరం సక్సెస్ కావాలి అంటే నియంత్రణ చేసుకోవాలి. అప్పుడు మనం నిరూపించుకుంటాం ఐపీఎస్ పోస్టర్స్ ద్వారా. ఓకే, సో ఇది. ఇక స్వాధిష్టానమై ఉండేది మనసు. అసలుకి అదే ఇంకా మనసు ఉంటుంది. ఆ ఏదైతే ఉందో తన గురించి తాను తెలుసుకోవడానికి బాగా ట్రై చేయాలి మనసు. నేను సునీల్ అంటే సరే, మన వాళ్ళని గైడ్ చేయాలి అని అంటే ముందు నా గురించి నేను బాగా తెలుసుకోవాలి. నా మనసు ఎలా మాట్లాడుతుంది, నా మనసు ఎలా విశ్లేషిస్తుంది, నా మనసు ఎమోషన్స్ ఏంటి, దేనికి అది ఊకే హట్ అవుతుంది, దేనికి భయపడుతుంది, దేనికి బిడియపడుతుంది, అన్నీ కూడా. ఇది ఎవరి పని? అధిష్టానమై ఉన్నటువంటి నా పని. అంటే నేను, నా పని అది. ఓకే, అప్పుడే నేను గైడ్ చేయగలుగుతాను. ఓకే, నా గురించి నేను ఎంత బాగా తెలుసుకుంటే అంత బాగా నా పిల్లల్ని నేను గైడ్ చేసుకుంటాను. అంతేగాని వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను గైడ్ చేస్తాను, ఫెయిల్ అయిపోతాం. మనల్ని మనం ఎంత బాగా గైడ్ చేసి ఎంత బాగా లీడ్ చేయగలిగితే అంత బాగా గైడ్ చేయగలుగుతాం. ఇది, లేకపోతే ఎమోషన్స్ అసలుకి స్టడీ చేయలేకపోతే, మనల్ని మనం స్టడీ చేయకపోతే ఎవరిని స్టడీ చేయలేం. అసలు సైకాలజీ మెయిన్ తెలుసా? ఇది అన్ని రంగాలు ఎదగాలి అంటే సైకాలజీ మెయిన్. సైకాలజీ ఫస్ట్ లైన్ ఏంటో తెలుసా? హై యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. హై యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను,
ఫెయిల్ అవుతున్నానని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు? గోల్ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. పుట్టికి ఎందుకు అబ్జర్వ్ చేసుకుంటారు? అబ్జర్వ్ చేసుకోరు, అంత ఓపిక ఉండదు ఎవరికి. ఏదైనా లక్ష్యం ఉంటే చెక్ చేసుకుంటారు, నేను చేయగలుగుతున్నానా లేదా, నేను వాట్సాప్లో యాక్టివ్ ఉండగలుగుతున్నానా లేదా అనేది. ఒకటే ఇంకా మంత్ర 5 AM 5 PM అండ్ IPS. ఇది రైట్. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? మణిపూరక. చూడండి, జ్ఞానానికి సంబంధించింది మణిపూరక, సంకల్ప శక్తికి సంబంధించింది మణిపూరక. ఇక దీనికి సంబంధించి ఎంత జ్ఞానం ఉన్నా ప్రాక్టికల్ గా మనకి ఏది ఉపయోగపడుతుందో అదే సరైన జ్ఞానం. మనం ఏమి ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు, లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం కొంచెం యాక్టివ్గా ఉండడానికి, ఇంకొంచెం పనిలో నాణ్యత పెరగడానికి మనకి ఎంత అవసరమో అంత తెలుసుకోవాలి, అంతవరకే. మనం ఏం పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు దీంట్లో. ఓకే, ముందు సంపాదనలో పిహెచ్డీ చేసిన తర్వాత మిగతా దాంట్లో చేద్దాం, రైట్. సో మణిపూరక అనేది జస్ట్ ఫిట్నెస్ ఆఫ్ అబ్డమిన్ అనమాట, ఫిట్నెస్ ఆఫ్ అబ్డమిన్. అందుకని ఈయన ఏం చెప్తాడంటే, చూడండి, నేను చదువుకుంటా, నేను మ్యాచ్ చూడను, నా బిజినెస్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తా, నేను ఊరికే కూర్చుని వీడియో గేమ్స్ ఆడను, అది నాకు ప్లెజర్ ఇస్తుంది అనుకుంటుందేమో, దాన్ని ఆపి అది నీ కంట్రోల్కి వస్తుంది చూసావా, దట్స్ ద గ్రేటెస్ట్ ప్లెజర్, దట్స్ ద గ్రేటెస్ట్ ప్లెజర్. అందుకే మనకి పూర్వీకులు, మన గురువులు ఏం చెప్పారంటే ప్రత్యాహారాన్ని చేసేవారు. మన ముందు ఉన్న ప్రత్యాహార అంటే ప్రతి ఆహార, తినడం కోసము బయట తినడం కాదు, లోపల ఎనర్జీని తినాలి అనేది. పంచభక్ష పరమాణాలు మనం చేసుకుని తినగలిగిన ఉపవాసం చేయమనేవారు. ఎందుకంటే నీ దగ్గర లేక కాదు, ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోగలను. ఎప్పుడైతే కంట్రోల్ మన దగ్గర ఉంటుందో మనం వీఆర్ యూనివర్సల్ పవర్స్. అది గనక అర్థం చేసుకోగలిగితే కోట్లు ఫస్ట్ ఇది, ఈ పాయింట్ మనం తెలుసుకోవాలి, ఆలోచన శక్తి ఇది తెలుసుకోవాలి. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు, నిన్న అట్లే ఉంటుంది, సంవత్సరం తర్వాత అట్లే ఉంటుంది, అదే నిర్ణయాలు, అదే కల. ఒక వ్యక్తిని అడిగాను, అదే సార్ ఆలోచిస్తున్నా అని అన్నాడు. అంటే ఇప్పటిదాకా నీ ఆలోచనలన్నీ నీకు సపోర్ట్ చేసినాయా అన్న, సక్సెస్ ఇచ్చినాయా అంటే ఇవ్వలేదు అన్న. మరి నీ నిర్ణయాలు ఇవ్వలేదు అన్న. అంటే నీకు చక్కగా ఆలోచించి చక్కగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి సపోర్ట్ ఉందని ముందు తెలుసుకోవాలి. నీ అధిష్టానం అనేది కరెక్ట్గా లేదు అది. సో విల్ పవర్ అనేది ఇక్కడి నుంచి, ఈ మణిపూరక నుంచే వస్తుంది. సంపాదించేవాడు కూడా మీరు కరెక్ట్గా కొంతమందిని చూడండి, కోట్లు సంపాదించే వాళ్ళు కూడా సింపుల్ డ్రెస్సింగ్తో ఉంటారు. వాళ్ళు కొనుక్కోలేక కాదు, దే నో దట్ దీస్ థింగ్స్ విల్ అట్రాక్ట్ యూ, దీస్ థింగ్స్ విల్ స్పాయిల్ యూ, నిన్ను అలా రట్లో ఉంచేస్తాయి, నిన్ను ఎదగనివ్వవు అని తెలుసు. అందుకే బట్టల మీద, ఇళ్ళ మీద వాళ్ళు స్పెండ్ చేయరు. బికాస్ దీస్ థింగ్స్ ఆర్ సెన్షువల్ గ్రాటిఫికేషన్, సెన్స్ ఆర్గన్స్ డిరైవ్డ్ మైండ్ కాంప్లెక్స్. అందుకే మన పనిలోనే మనం ఏదైతే చిన్న చిన్నవి పెట్టుకున్నామో అది సాధించడంలో ఎంతో తృప్తి. ఈ రోజు లేచి విన్నాము, మనం ఇంకోళ్ళకి చెప్పే జ్ఞానాన్ని తెలుసుకున్నాము, చాలా సంతృప్తిగా ఉండాలి. మీకు మనసుకు నచ్చిన పని చేయాలి కానే కాదు, తప్పు మాట అది. ఈ జనరేషన్ని, హ్యుమానిటీకి క్రైమ్ ఏంటంటే మనసుకు నచ్చిన పని చేయాలి అని రుద్దడం. ఏ పని చేసినా మనసుకు నచ్చాలి, ఇది కరెక్ట్ మాట. అది అవసరమైన నచ్చాలి. ఏ చేస్తాను, నేను ఓడిపోతాను అని రెండూ లేవు. గెలిస్తే గెలిచాడు, ఓడిపోతే ఓడిపోయాడు. మహేంద్ర సింగ్ ధోని, ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీరు యూ విల్ బి రియల్లీ అడ్మైరింగ్ హిమ్. బికాస్ రిజల్ట్ లేకపోతే అసలు ప్రెజరే లేదు మైండ్లోంచి. ఇది పెట్టుకోండి, దీన్ని చాలా బాగా చెప్తాడు. ఈ యొక్క నేచర్ సీక్రెట్ అనేది మనం తెలుసుకుందాం, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మణిపూరక స్వాధిష్టాన మూలాధార, స్వాధిష్టాన మణిపూరక ఏదైతే ఉందో, మణిపూరక స్వాధిష్టాన మూలాధార, ఈ మూడు ఆటోమేటిక్గా వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. ఆటోమేటిక్గా మన చేతిలో ఏం లేదు. అసలు నేను ఇప్పుడు మాట్లాడేది కూడా వాటి చేతిలోనే ఉంటుంది, ఏముండదు. ఇప్పుడు అసలుకి నేను ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, అన్నీ కూడా వాటి చేతిలోనే ఉంటుంది, మన చేతిలో ఏముండదు. ఆటోమేటిక్ అనమాట, ప్రకృతి ఆటోమేటిక్గా తన పని చేసుకుంటుంది. ఓకే, ఇది ఇంకా మనం ఆపేది ఏముండదు.
సో అందుకనే ఈ విషయంలో మనం నిమిత్త మాత్రం, ఇంప్లిమెంటేషన్ లో నిమిత్త మాత్రం. కాబట్టి దీని వల్ల వచ్చిన రిజల్ట్ ఏదైనా సరే మనం పట్టించుకోవద్దని అంటారు ధోని గారు. అందుకే ఆయన్ని కర్మయోగి అని అంటారు. ఎవరు? రాజమౌళి గారు. విన్నారా ఈ మాట? అందుకని ఆయన కర్మయోగి. కర్మకి ఆయన తెలుసు అది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది, మన చేతిలో ఏం లేదు. మరి మన చేతిలో ఏముంది అని అంటే, దాన్ని శక్తివంతం చేసేది ఏదైతే ఆలోచనలు ఉన్నాయో దాన్ని గైడ్ చేస్తున్న ఈ ఈ యొక్క మూలాధార, స్వాధిష్టాన, మణిపూరకని గైడ్ చేస్తున్న ఆలోచన ఉందో దాన్ని శక్తివంతంగా చేసుకోవడమే మన దగ్గర ఉన్నటువంటి పని. ఇది ధర్మయోగి. ఆ ధర్మం ఏదైతే ఉందో తన శక్తిని పెంపొందించుకోవడమే, దట్ ఈస్ ధర్మ, దట్ ఈస్ అవర్ డ్యూటీ. శక్తివంతంగా తయారవడం అది ముఖ్యము. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గుడ్ హ్యాబిట్స్ నుంచి వస్తుంది, గుడ్ థాట్స్ నుంచి వస్తుంది, మంచి అలవాట్ల నుంచి వస్తుంది. ఆ మంచి అలవాట్లను ఫైండ్ అవుట్ చేయడమే మన పని. అలవాటుగా మనం చేసుకుంటూ వెళ్ళడమే మన పని. ఇది ఇది చెప్పకుండా నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా లేకపోతే యువర్ యూనివర్సల్ పవర్, యు ఆర్ గోయింగ్ లైక్ ఏ బిగ్ పవర్ అనమాట. గెలుస్తానా ఓడతానా పక్కన పెట్టు, నేను నా ఫుల్ పవర్ పెడతాను ఈజ్ ఎ గ్రేటెస్ట్ థింగ్. ఇది కనుక మీరు అర్థం చేసుకోగలిగితే, రెసిలియన్స్ ఉంటే ఈరోజు డిసైడ్ అవ్వండి, ఏది ఏమైనా కానీ నా ఆరోగ్యాన్ని నేను బెటర్ చేసుకుంటా, ఏది ఏమైనా కానీ నా బిజినెస్ని నేను సక్సెస్ చేసి తీరుతా అని కనుక ఫిక్స్ అయితే, వన్స్ యూ హ్యావ్ దిస్ రెసిలియన్స్, ఏదేమైనా కానీ నేను వెళ్తున్నా డైరెక్షన్లోకి, నన్ను ఎవడాపుతాడో చూస్తా అని గనక మీరు మీ మైండ్లో ఫిక్స్ అయిపోతే, ఐమ్ టెలింగ్ యూ, యూనివర్స్ కెనాట్ స్టాప్ యూ. మొత్తం ప్రపంచం కూడా మిమ్మల్ని ఆపలేదు. కానీ ఆ పట్టుదల మధ్యలో ఒకరోజు సినిమాకి వెళ్దాం, ఒకరోజు అది తినేద్దాం, ఏముందులే కూల్ డ్రింక్ తాగేద్దాం. మీ 1000 కంప్లీట్ అయ్యేంత వరకు, మీరు పెట్టుకున్న రూబీ కంప్లీట్ అయితే, పెద్ద పెద్ద తర్వాత సంగతి డైమండ్, కానీ మినిమం మీ 500, మీ 1000, మీ రూబీ, ఇవి దగ్గరగా ఉన్నాయి. ఈ మూడు చిన్న చిన్న లక్ష్యాలు. డైమండ్ అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, డైమండ్ అనుకునే వాళ్ళకి ఇవి చిన్నవి, మధ్యలో చిన్నవి. ఏది? 500. మీ 500 పూర్తయ్యేంత వరకు ఈ ప్రాక్టీస్ చేయండి చాలు. మీ 1000 పూర్తయ్యేంత వరకు చేయండి. ఎవరైతే ఆల్రెడీ 1000 మీ రూబీ పూర్తయ్యేంత వరకు చేయండి. ఇది చాలు. అది ఆ కన్సిస్టెన్సీ మస్తు ఫిట్నెస్ ఇస్తుంది. ఓ మంచి అథ్లీట్ బాడీ బిల్డ్ చేస్తూ 6 ప్యాక్స్ కోసం ట్రై చేస్తూ ఒక్కరోజు కూల్ డ్రింక్ తాగినా వేస్ట్ అయిపోతుంది. ఒక్కరోజు తాగినా. పట్టుదల అంటే పట్టుదల, చెయ్యాలి అంటే చెయ్యాలి, అంతే. ఇది గనక ఒక్క ఆస్పెక్ట్లో మీరు చేయగలిగితే, అన్ని ఆస్పెక్ట్స్లో మీరు అదే రూల్ అప్లై చేసేయచ్చు. ఒకటి ఏదైనా అనుకుని సాధించండి. అండ్ ఆ కిక్ ఎంత బాగుంటుందో మీరు కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్తారు. అనుకున్నది సాధించగలిగితే అది నథింగ్ బట్ యూనివర్సల్ ఫోర్స్. ఇందులో ఒక చిన్న క్వరీ పెడతా నేను, అది ధర్మబద్ధంగా ఉండేటట్టుగా చూసుకోండి. అంటే మీరు అనుకున్నది సొసైటీకి, బికాస్ మనం వీఆర్ లివింగ్ ఇన్ దిస్ సొసైటీ కాబట్టి సొసైటీకి మంచి జరిగేలాగా అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆనందపడేలాగా చేయండి. ఈ 2 ఫ్యాక్టర్స్ కనుక మీరు మీ గోల్కి జాయిన్ చేసుకుంటే, ఐఎమ్ షూర్ యూ విల్ బి ట్రెమెండస్లీ బ్యూటిఫుల్, ట్రెమెండస్లీ ఎనర్జెటిక్. అండ్ ఇంకొకరి ఐపీఎస్ లో ఇంకొకరి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా సునీల్? ఐపీఎస్ ఇన్కమ్ పోస్టర్ అయినా, ప్యాసివ్ స్టెప్స్ అయినా, స్టార్ సెలబ్రేషన్ అయినా ఇంకొకరిది ఉంది. ఇప్పుడు సార్ అనేది అదే, నేచర్. నువ్వు ఇంకొకరి గురించి ఆలోచించావంటే నేచర్ సపోర్ట్ ఎమ్మటే, పరమాత్మ సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఓకే, సో ఇవి కీలకమైనటువంటి ఈ పాయింట్స్ ను గుర్తుపెట్టుకోండి. నిరంతరం మిమ్మల్ని మీరు శక్తివంతంగా చేసుకోవడమే ఉంది తప్పితే, ఇక అది చేసుకోకుండా మీరు ఏమీ ఉండదు, ఇంకా నిమిత్త మాత్రం. ఓకే, ఈ విషయాన్ని ఒకసారి సారాంశం. క్రీమ్ మాషెట్టి చెప్పండి. ఎస్ సార్. సో మీరు అన్నారు కదా సార్, అంటే ప్రతి ఒక్కరిలో క్రియేషన్ పవర్ ఉంటుంది, అందరికి ఈక్వల్గా ఇచ్చారు. ఆ క్రియేషన్ పవర్ని దాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటున్నాం అనే దానిలోనే అంత దాగుంది. సో మన కస్టమర్ నెట్వర్క్, టీమ్ నెట్వర్క్ రెండు కూడా టైటిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోద్ది, ఏం చెప్పాలో తెలియకపోతే. నిరంతరం, నియంత్రణ, నిరూపణ. నిరంతరం ఏం చేయాలి? నిరంతరం మనం 5am 5pm మన గోల్ని సక్సెస్గా మన చేయాలి. కంటిన్యూ చేయాలి.
అండ్ అదే విధంగా ఐపీఎస్ ని ప్రాక్టీస్ చేయాలి, నిరంతరం జరగాలి. ఎస్. సో ఈ రెండు ఎడ్యుకేషన్ ఇస్తాయా లేదా? 100% ఇస్తుంది. ఆ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అదే మణిపూరక సంకల్ప శక్తిని పెంచుతాయి. ఓకే, అది ఒక ఎడ్యుకేషన్ ఇస్తుంది. స్వాధిష్టానం గురించి మొత్తము అర్థంలాగా చేసేది అదే, ఆ ఇంప్లిమెంటేషన్ నిరంతరం చేస్తే. సో మణిపూరక ఈక్వల్ టు సంకల్ప శక్తి, దాని ఈక్వల్ టు 5am 5pm ప్లస్ ఐపీఎస్ అని పెట్టుకోవాలి. మణిపూరక ఈక్వల్ టు సంకల్ప శక్తి. ఓకే, ఇంటెంట్ పవర్, ఒకటి పట్టుదల. సార్ చెప్పారుగా పట్టుదల అనేది, అది అందరికీ అంత ఈజీగా రాదు. పర్సిస్టెన్సీ. ఓకే, అది ఇస్తుంది. అప్పుడు ఎవరు దొరుకుతారు? ఫస్ట్ స్వాదిష్టానే దొరుకుతుంది, సెల్ఫ్ రెగ్యులేషన్ దొరుకుతుంది. ఒక అర్థంలాగా మనకు మనం దొరుకుతాం ఫస్ట్. ఓహో, నా చర్యలు ఇలా ఉన్నాయా అనేది దొరుకుతుంటుంది. సో ఇక్కడ నేను ఇది కంటిన్యూ చేయలేకపోతున్నాను, సో నాకు అది అవ్వట్లేదు. నా బిజినెస్ మీద, నాకు నా పర్సనల్ బిజినెస్ మీద ఉంది కానీ వివా మీద లేదు. కనీసం రియాక్ట్ కూడా అవ్వలేకపోతున్నాను. ఇట్లాంటివన్నీ తెలుస్తాయి ఎప్పుడు లక్ష్యం పెట్టుకుంటే, మణిపూరక పెట్టుకుంటే. ఓకే, సో మూలాధార ఎగ్జైట్మెంట్ ఎప్పుడూ ఆగదు. మూలాధార మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి, వాటి పట్ల ఎప్పుడూ ఎగ్జైట్మెంట్ ఆగదు. అది మూలాధార. ఎగ్జైట్మెంట్ పోయింది అని అంటే మూలాధార అంటే శరీరం, స్వాధిష్టాన మనసు, మణిపూరక బుద్ధి. సో శరీరము ఎగ్జైట్మెంట్ పోయిందంటే ఫుడ్ అన్న ఎక్కువ కావాలి, ఓవర్ రెస్ట్ అయినా అవ్వాలి, ల్యాక్ ఆఫ్ రెస్ట్ అయినా అవ్వాలి. ఓకే, సో స్వాదిష్టాన్ని ఎక్కడో మనం పసిగట్టలేకపోతున్నాం, మనల్ని మనం ఇచ్చేయలేకపోతున్నాం. థర్డ్ది నిరంతరం ప్రాక్టీస్ చేయడం అనేది అక్కడికి మళ్ళీ రావాలి, లైన్ పైప్ లైన్. ఓకే, జానయ్య గారు మీరు చెప్పండి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా చక్కటి పాయింట్స్ చెప్పారు సార్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒకటే గమనం అనేది, అంటే లైఫ్ అంతా ఎట్లా ఉంటుంది అంటే గమనంలో ఉంటుంది. రోజు గమనంలో ఉండాలి. ఎట్లా రెండింటిని గమనించుకోవాలి, నీ ఆలోచనలు గమనించుకోవాలి. ఎలా దొరుకుతుంది? ఎవరు గమనించుకుంటారు? ఎవరికైతే లక్ష్యం ఉంటుందో వాళ్ళే గమనించుకుంటారు. మణిపూరక ఉంటుందో, మణిపూరక సంకల్ప శక్తికి ప్రాక్టీస్ చేస్తారు, స్వాధిష్టానంలో గమనించుకుంటారు. మూలాధారంలో ఎప్పుడు మూలమైనటువంటి చేయడానికి ఎక్సైట్మెంట్ తగ్గదు. ఇది కరెక్ట్ గా మనము అప్లై చేసుకోవడమే ప్రజ్ఞానం. 5am ఎట్లా ఉంటున్నాం, 5pm ఎట్లా ఉంటున్నాం, ఐపీఎస్ లో ఎట్లా ఉంటున్నాం, మనల్ని మనం ఎట్లా నిరూపించుకుంటున్నాం, వీటినే గమనించుకోవాలి అంతే. మనం అంతే యాక్షన్స్ లో ఉన్నామంటే గమనం తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఇదే ఒక గొప్ప ఎడ్యుకేషన్ ఇది. ఎవరైనా ఏ నాటికైనా తమ నెక్స్ట్ ర్యాంక్ ని, టీమ్ బోనస్ ని తీసుకోవాలంటే ఇదే. ఇంకా ఇది మంజుల మేడం. Sir, good morning, sir. Good morning to everyone. Sir, లాస్ట్ కు ఒక పాయింట్ చెప్పారు కదా సార్ ఆ వీడియోలో, అంటే పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్ అని. పట్టుదల ఉంటే మనం పట్టుదల ఉంటే చేయాల్సింది చేయాలి, అది ఇంకా ఫైనల్ అదే అని చెప్పారు కదా సార్. చేస్తే మనం అనుకున్నది సాధించగలుగుతాము. సో అనుకున్నది సాధించాలంటే నిరంతరం మనం 5am 5pm లో ఉండాలి సార్. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ మస్ట్. లేకపోతే సరికాని ఎడ్యుకేషన్ లో ఎవరికో చెవులప్ప చెప్తాము, ఏటేటో వెళ్ళిపోతుంటాం. స్కూల్కి రావాల్సిందే, స్కిల్ రావాలంటే. గుడ్, థ్యాంక్ యూ సార్. సూర్య అదే అన్మ్యూట్ అవ్వట్లేదా? ఇప్పుడు ఓకేనా? Okay. Okay, done. Sir, good morning, sir. Allow to good morning. ఎర్లీ మార్నింగ్ మంచి ఎడ్యుకేషన్ 5am 5pm అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఐపీఎస్ దాంట్లో సంబంధించి కంపల్సరీ మనము ఇప్పుడు దీంట్లో వీడియోలో మనకు ఒక చెప్పడం జరిగింది సార్, సెన్స్ ఆర్గన్ ని కంట్రోల్ చేసే మైండ్
ఆ మైండ్ సెన్స్ ఆర్గన్లు పోకుండా చూసుకోవడమే మనం చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్ యాక్చువల్ గా వాటిని కంట్రోల్ చేసే 5 పాయింట్స్ ని ఆ మైండ్ కంట్రోల్ తప్పినప్పుడే మనం అనుకున్నది చేయకుండా పోతాం సార్. అది కాకుండా చూసుకోవడానికి, మైండ్ కంట్రోల్ చేసుకోవడానికి మనకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఇప్పుడు మనం మన వేలో అయితే మనం తీసుకుంటున్నటువంటి 5 AM 5 PM ఈ ఇంపార్టెంట్ గా పోస్టర్స్, ఇన్కమ్ పోస్టర్స్, అది Yes. వీక్లీ ఈ గమనమే మనకు అన్ని నేర్పిస్తుంది. ఇది ఇప్పుడు మనం Yes. ఏదైతే ఇవి చేయాలి, ఈ ఐపీఎస్ నేను ఖచ్చితంగా నేను రిలీజ్ చేసేటువంటి లీడర్ అవ్వాలి, ప్లస్ 5 AM 5 PM వచ్చేటువంటి స్టూడెంట్ అవ్వాలి. అంతేనా? ఒక దగ్గర స్టూడెంట్, ఒక దగ్గర టీచర్, రైట్? టీచర్. ఈ ఈ రెండు మనకి ఎలాంటి గమనం ఉండాలి, ఎలాంటి ప్రజ్ఞానం, ప్రాక్టికల్ జ్ఞానం అనేది హరిప్రసాద్ ఊకే చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసిపోతుంది. గమనమే చెప్పేస్తుంది. అంటే ప్రయాణం అని అర్థం. గమనం అంటే ప్రయాణం. ఓకే, రైట్. లావణ్య. It was a wonderful point, sir. మీరు మీరు ఈ పాయింట్ చెప్పండి. IPS ని ప్రాక్టీస్ చేయాలి సార్. నిమిత్త మాత్రం అనేటువంటి దగ్గర సర్వాధికారాలు ఉన్నాయి. ఒక దగ్గరేమో మనం నిమిత్త మాత్రులు, ఇంకో దగ్గరేమో వీలే మనమే నిర్ణయ అధినేతలం. ఎక్కడ అది? వర్క్ దగ్గర నిమిత్తం మాత్రం. సో చూడండి, అలవాట్ల దగ్గర నిర్ణయాల అధినేతలం. ఓకే, అలవాట్ల దగ్గర. సో నేను ఇప్పుడు చెప్పినటువంటి మన ఇంప్లిమెంటేషన్, ఏ అలవాట్లు ఉంటే వీటిని చేయగలుగుతాము అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అది శక్తిని పెంచేది అనమాట. శక్తిని పెంచుకునే దగ్గర మనం అధినేతలం. కానీ ఓకే, ఇక ఆ తర్వాత మనం చేసేది ఏం లేదు. అలవాట్లను మిస్ అయిపోతే ఇక న్యాచురల్గా అంతా జరుగుతూనే ఉంటుంది. మనం ఆ విషయంలో జస్ట్ ఇక మన చేతిలో ఏం లేదు, నిమిత్తం మాత్రం. ఓకే, అంతే. సో ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యే అలవాటు ఏదైతే ఉందో, నేను చెప్పే అలవాటు ఏదైతే ఉందో, నేను రీడింగ్ చేసే అలవాటు ఏదైతే ఉందో, నేను ఆలోచించే అలవాటు ఉందో, వాటి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఉదయం లేచే అలవాటు ఉంది, రాత్రి డైరీ రాసుకుని పడుకునే అలవాటు ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయి? నా మణిపూరకని, స్వాదిష్టానాన్ని అండ్ మూలాధారాన్ని సక్సెస్ చేస్తాయి. ఇది థాట్ పవర్. థాట్ పవర్ దగ్గర మనం చాలా ఇంపార్టెంట్. సో మీ పాయింట్ గోల్ ఉంటుంది సార్ అందరికి. విల్ పవర్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు స్టార్ ఫైండ్ అవ్వాలనే గోల్ ఉంటుంది, విల్ పవర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు కదా సార్. ప్రాక్టికల్ గా ఉపయోగపడే జ్ఞానమే ఇంకా మనం సక్సెస్ చేస్తుంది సార్. గెలుపు అనేది అందరికి సక్సెస్ కిక్ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే గెలవడానికి ఏంటంటే దాన్ని కంటిన్యూస్ గా వెళ్ళడానికి పట్టుదల అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. సెల్ఫ్ రెగ్యులేట్ అన్నమాట. మనకు మనమే దొరుకుతాం. మనం ఎప్పుడైతే అంటే ఆలోచిస్తుంటామో మనం ఎంత సమయం మన కోసం మన సమయం కేటాయించి ఎప్పుడైతే ఆలోచిస్తామో వర్క్ లోనే దొరికేస్తాము, IPS లోనే దొరికేస్తాం సార్. మనమంతా కూడా సెన్స్ ఆర్గాన్స్ అనేది మనం అంటే ఈ సెన్స్ ఆర్గాన్ కంట్రోల్లోకి మన మైండ్ వెళ్ళనివ్వద్దు. అంటే మనం చేయగలుగుతామా లేదా అనేది మొత్తం ఈ చెవులు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం సార్. ఎప్పుడైతే మైండ్ మన కంట్రోల్లోకి వస్తుందో 100% సెన్స్ ఆర్గాన్స్ మన కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు 100% యూనివర్స్ అనేది మనల్ని రావాలి అంటే ఏం ప్రాక్టీస్ చేయాలి? నిరంతరం మనం ప్రాక్టీస్ చేయాలి. NTPC ప్రాక్టీస్ చేయాలి సార్. ప్రెసెన్స్, ప్రమోషన్, ప్రజెంటేషన్స్ ప్రాక్టీస్ చేయాలి సార్. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏంటి ఈరోజు ప్రాక్టీస్ చేయాలి? IPS ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వీరాంజనేయులు గారు ఏం ప్రాక్టీస్ చేయాలి చెప్పండి? ప్యాసివ్ స్టెప్ తను స్టార్ట్ చేయాలి సార్. ఒక నిమిషం నేను అడగడం ద్వారా మీకు ఆలోచింపజేస్తాను. చూడండి, అతను 5 AM 5 PM కి రాకపోతే ఓకేనా? లేదు, అవ్వదు. కాబట్టి అదే మూలం కాబట్టి ఫస్ట్ అదే చెప్పాలి.
5 AM 5 PM అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడనే మనం ఎడ్యుకేషన్ దీనికి సంబంధించిన తరగతి అదే గదులు ఇక్కడ అదే ఉంటాయి. చెప్పాలి. ఇప్పుడు అదే చెప్పాలి. అదే గోల్ అనమాట. ఓకే. ఇప్పుడు అతన్ని నెక్స్ట్ స్టెప్ 500కి తీసుకెళ్లాలంటే ఏంటి చాలా ఇంపార్టెంట్? ఐపీఎస్ చాలా అవును సార్. అవునా? తన దగ్గర ఐపీఎస్ క్రియేట్ అయితేనే తను సక్సెస్ అవుతున్నట్టు కదా? ఎస్ సార్. సో అది మూలము ఆధారం. ఇది చెప్పాలన్నమాట. అంతే ఫైనల్. ఒక పార్వతి గారిని శాంతి మేడం సక్సెస్ చేయాలంటే తనన్న 5 AM 5 PM లో ఉండాలి, పార్వతి గారన్న 5 AM 5 PM లో ఉండాలి, తన దగ్గర అయినా సరే ఐపీఎస్ అనేది రావాలి. ఓకే. అప్పుడు తను దాని ఇంపార్టెన్స్ చెప్పగలుగుతుంది పార్వతి గారికి. 5 AM కైనా రండి, లేదా 5 PM కైనా రండి, ఏదో క్లాస్కి మాత్రం రండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. 4 రోజులు నడుస్తుంది. ఈ 4 రోజుల్లో కనీసం 2 రోజులైనా వినండి. ఎడ్యుకేషన్ మీకు అర్థమైంది. ఎగ్జిక్యూటివ్లు అందరూ సీనియర్లు, వాళ్ళు చెప్తారు అని తెలుసు. ఈ 2 గోల్ మేడం. ప్రాక్టికల్ జ్ఞానం ఈ 2 ఇస్తాయి. ఏం చేయాలి, ప్రాక్టికల్ అంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు, నియంత్రణ అది. ఓకే. ఇది ఓకే సార్. మీకు కరెక్ట్ గా అర్థం కావాలి నేను చెప్పింది. సరే ఏదో ఒకటి అయితే సార్ మంచిగా చెప్పారు, ఏదో ఉపయోగపడేది చెప్పారు, అట్లా కాదు. ఎగ్జాక్ట్ గా నేను ఏమనుకుంటున్నానో అది మీకు అర్థమైతే నేను అనుకున్న దగ్గరికి మీరు వెళ్ళగలుగుతారు. ఇంకా సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్. ఈరోజు సార్ వండర్ఫుల్ సెషన్, మంచి వచ్చినాయి సార్ మీకు. దీంట్లో మనకు సార్ ఆరోగ్యము, ఆదాయము, అనుబంధం, దాంతో ఈ రోజు ఏంటంటే మనకు 5 AM 5 PM ద్వారా తీసుకున్న దాన్ని ఐపీఎస్ ద్వారా మనం షో చేయొచ్చు సార్. మనకి అందరికి దాని ద్వారా మనకు బయటపడుతుంది నిరూపణ ఉన్నట్టుగా. అది ఆ నిరూపణ ద్వారా మనం చేసుకోవాలి సార్ మెయిన్. Yes. దాంతో పాటు ఈ రోజు ఇంకా మనకు నేర్చుకున్న పాయింట్స్ కూడా ఏదైనా మనకు మెయిన్ అయితే అదే సార్. ఐపీఎస్ ద్వారా మన యొక్క మనం చేసినటువంటి ఆ వారం చేసినటువంటి పని అంతా మనకు ఐపీఎస్ ద్వారా బయటపడుతుంది సార్. కాబట్టి ఐపీఎస్ మీద మనం ఫోకస్, అంటే ఇవి 5 AM 5 PM చేసుకుంటూ మనలో ఉన్నటువంటి క్రియేటివిటీని కానీ ఇంకేదైనా చేసుకుంటూ మనం ఐపీఎస్ అనేది అంతే. ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఐపీఎస్ ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ర్యాంక్ కి వెళ్ళాలి, ఖచ్చితంగా ఈ టైంకి వల్ల నేను నెక్స్ట్ ర్యాంక్ వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఐపీఎస్. ఈ 2 ప్రాక్టీస్ చేస్తుంటే పెరిగేది ఆలోచన శక్తి. ఈ ఆలోచన శక్తి మెయిన్ అన్నమాట. మీ ఫింగర్ ఓకే. కానీ ఈ ఆలోచన శక్తికి పెరగకుండా ఉంటే మనం ఆటోమేటిక్ గా అందులోనే మనం ఏం చేయలేము. ఇక మన నిమిత్త మాత్రం ఇక అది జరిగిపోతూ ఉంటుంది. మనం ఎక్కడ చేసుకొని కూర్చోవాలి అంటే ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ దగ్గర చేస్తూ తద్వారా చేయలేకపోతూ ఉంటే దాన్ని కనుక్కొని స్వాధిష్టానాన్ని రియలైజ్ అయ్యి రెగ్యులేట్ చేసుకోవాలి. దట్ ఈస్ మన కోరిక. ఇప్పుడు ఇది నేను చెప్పింది మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే 100 సార్లు వినాల్సిన అవసరం లేదు, వెంటనే ప్రతి దాంట్లో సక్సెస్ అయిపోతారు. ఇది నేను చెప్పింది కరెక్ట్ గా. నాకు ఆ జాగ్రఫీ ఆ మ్యాప్ మీద గ్రిప్ ఉంది కాబట్టి నేను చెప్తూ ఉంటాను, అంతేనా లావణ్య మేడం? నాకు దాని మీద గ్రిప్ ఉంది కాబట్టి నేను చెప్పేస్తూ ఉంటాను. కానీ మీకు దాని మీద గ్రిప్ వచ్చేంత వరకు అడిగైనా తెలుసుకోవాలి. ఓకే. సో ఐపీఎస్ నిరూపణ, ఓకేనా సార్? అది ఇంపార్టెంట్ చూసుకోండి. మీరు నెక్స్ట్ ర్యాంక్ వెళ్ళాలంటే ఐపీఎస్ చెక్ చేసుకోండి. ఇండస్ట్రీ వాళ్ళలో కంటిన్యూస్ గా మీకు నాలెడ్జ్ చాలా రిక్వైర్ అనుకుంటే 5 AM 5 PM ఈ 2 కంటిన్యూస్ గా చేయడం వల్ల మీకు ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది. ఇండస్ట్రీ వాకి కావాల్సిన ఎగ్జిక్యూటివ్ కి ఏ మైండ్ సెట్ కావాలో అది మీకు డెవలప్ అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో మచ్. ఈరోజు వండర్ఫుల్ సెషన్ సార్, చాలా ఉపయోగకరంగాటువంటి మాటలు సార్ ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. ఇది స్టార్ 500 లక్ష్యంగా పెట్టినటువంటి వాళ్ళు, స్టెప్ 1 కంప్లీట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి, నెక్స్ట్ ఇంకా స్టార్ 1000 ర్యాంక్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి కావచ్చు, సేమ్ టైం సీనియర్స్ కూడా మంచి సబ్జెక్ట్స్ సార్ ఇవి.
ఎస్ వండర్ఫుల్ విషయాలు సార్ ఈరోజు వచ్చినాయి. ఫస్ట్ మొట్టమొదటి చెప్పారు సార్ కష్టమైనవి ఏవని చెప్పని క్వశ్చన్ తోటి స్టార్ట్ చేసింది ఈరోజు. అంటే రెండు, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం, తర్వాత రెండోది సంపాదన సంపాదించడం. క్రియేట్ చేయడం. ఈ రెండు మరి ఈ రెండు ఎట్లా చేయాలని చెప్పని దానికి మీరే చెప్పారు. సమయాన్ని కరెక్ట్ ఉపయోగించుకోవాలంటే ప్లాన్ చేసుకోవడం, రోజు 5 AM 5 PM ప్లాన్ చేసుకోవడం, ప్లాన్ IPS చేసుకోవడం ప్లాన్ ప్రతిదీ. చేసుకోవడం. రెండు, సంపాదన క్రియేట్ చేసుకోవాలని చెప్పంటే ప్రాక్టీస్ చేయడం ఇప్పుడు అంతే. ఇంకా ఇది అది వేరే ఇంకా లేదు ఛాన్స్. ఇంకా ఉట్టిగే ఏమంటారు చింతకాయలు మంత్రాలు చింతకాయలు రాయాలన్నట్టుగా ప్రాక్టీస్ చేయాల్సిందే ఖచ్చితంగా. అంతే. అంతే. మరి ఈ రెండింటిని సాధించాలని చెప్పంటే మనకు సహకరించాల్సిన రెండు, శరీరం మనసు రెండు సహకరించాలి. Hmm. ఈ రెండు సహకరిస్తేనే మనం సంపాదన క్రియేట్ చేయగలుగుతాం, సమయాన్ని ఉపయోగించుకోగలుగుతాం. సార్ మణిపూరకం దగ్గర సంకల్ప శక్తి అన్న దగ్గర, ప్రాక్టీస్ అన్న దగ్గర అభ్యాసం అని రాసుకుంటాము. అది అభ్యాసం చేస్తేనే ఈ 5 AM 5 PM అండ్ IPS అని అభ్యాసం చేస్తేనే వచ్చేదే అభ్యాసం కూసు విద్య. ఇస్తాం. ఫస్ట్ ఏ విద్య వస్తుందో తెలుసా? అసలు మనం ఏంటో అనేది స్వాదిష్టాన ఏదైతే ఉందో, అసలు నేనేంటి, ఎంతవరకు చేయగలుగుతాను, ఎంత కంప్లీట్ చేయలేకపోతున్నాను, కన్సిస్టెన్సీ ఉండలేకపోతున్నాను అనేది అర్థంలాగా కనబడుతుంది. అవును. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. లింక్ పెట్టడము, రావడము, ఫస్ట్ టైంకి ఆన్ చేయడము, ఇదంతా చేస్తున్నారు. అవునా? ఇది ఎలా చేయగలుగుతారు? ఓ లక్ష్యం ఉంది కాబట్టి చేయగలుగుతారు. లక్ష్యం లేకపోతే ఎట్లయితుందండి? సాధ్యం ఎట్లయితుంది? కన్సిస్టెన్సీ రాదు. ఇది చేస్తున్నప్పుడు మీకు చాలా అనుభవాలు వస్తూ ఉంటాయి. విద్య పెరుగుతూ ఈ అభ్యాసం చేస్తుంటే ఒక విద్య డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీకి సంబంధించి, మీకు సంబంధించి నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను, ఇదంతా మీకు అర్థమైపోతుంది. అదే విద్య. అంతకంటే గొప్ప సమాచారం జ్ఞానంగా మారుతుంది సార్. సమాచారం జ్ఞానం అవుతుంది, ఆ జ్ఞానం విజ్ఞానం అవుతుంది, విశేషమైన విజ్ఞానం. విజ్ఞానం అవుతుంది. ఆ విజ్ఞానమే ప్రాక్టికల్ గా కూడా ఇంకోళ్ళకి చెప్పేంత ప్రజ్ఞానం అవుతుంది. అంతే సార్. ఈ రెండుకి మనకు ఈ రెండింటికి కూడా చెప్పింది ఏంటంటే మళ్ళీ ఈ శరీరానికి మనసుకు రెండుకి శక్తి కావాలి, ఎనర్జీ కావాలి Hmm. చెప్తున్నారు. అది ఉంటేనే ఈ రెండు సహకరిస్తాయి. Yes. మరి ఆ రెండింటికి మూడు చెప్పింది ఏంటంటే ఈరోజు మెయిన్ టైటిల్ చెప్పింది ఏంటంటే నిరంతరం, నియంత్రణ, నిరూపణ. ఈ మూడు మనకు చాలా ఇంపార్టెంట్ సార్ ఈరోజు చెప్పిన విషయాలు. Hmm. శరీరం లెవెల్లో క్రియేటివ్గా చేయాలి, మనసు లెవెల్లో క్రియేటివ్గా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. శ్రద్ధ పూర్తి పెట్టి చేసే వాళ్ళకి మాత్రం ఇది మనం క్రియేట్ చేయగలుగుతాం చెప్పలేదు ఇది. ఎందుకంటే శరీరము క్రియేటివ్ గా చేయకుండా ఎక్కడ స్ట్రక్ అవుతుంది అనే విషయం ఎట్లా తెలుస్తుంది? అంటే ఈ గోల్ కి వెళ్ళలేదు అనుకోండి, తెలుసు. ఉత్సాహంగా లేదు సార్. అది మనసు శాంతంగా ఉండదు, శరీరం ఉత్సాహంగా ఉండదు, తెమ్మటే అర్థమైపోతుంది. ఓకే, ఈ పని చేయడానికి నేను ఇది లేదు అంటే ఎక్కడో స్ట్రక్ అయింది, ఎగ్జైట్మెంట్ తగ్గిందంటే నాకెవరో ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వలేదు, నా చెవుల్లో ఆ ఇన్ఫర్మేషన్ సరిగా పడలేదు, లేదా నేను సరిగా అర్థం చేసుకోలేదు. ఈ రెండే ఉంటాయి. అంతే. ఎగ్జైట్మెంట్ తగ్గింది అయిపోయాయంటే నీ శరీరం మనసు అనుకూలంగా లేదని చెప్పండి. ఎందుకంటే ఇది ఎందుకు అవసరం చెప్పి మళ్ళీ ఏం చెప్పినట్టు సార్, ఇండస్ట్రీ వాళ్ళు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే మనకు 2,000 ఇన్కమ్ తీసుకోవచ్చు, 20,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇందులో అంత జ్ఞానంగా పొందాల్సిందే. రోజు నిరంతరం మనం ఇక్కడ అప్డేట్ అవ్వాల్సిందే. ఇంకా ఇది చాలా అనేది లేదు. ఇలా రోజుకి 10 తీసుకోవచ్చు, 10 lakhs తీసుకోవచ్చు. 11 గంటలు 12 గంటలు షాపుల్లో కూర్చోవడం కంటే ఇది పెద్ద కష్టమేం కాదుగా. కాదు. రోజు 10 గంటలు ఉద్యోగం కోసం పరిగెత్తడం కంటే ఇది పెద్ద కష్టం కాదుగా. ఇండస్ట్రీ అన్ని కష్టాలు అయితే పెట్టట్లేదు. అవును సార్. దానికి మాత్రం మళ్ళీ మేము చెప్పింది ఏంటంటే సార్, నేను కంటిన్యూగా ఇట్లా వరుసగా దీన్ని పాయింట్ వైజ్ గా రాసుకున్నాను సార్. ఇది మరి ఇక్కడ 2,000 తీసుకోవచ్చు, 20,000 తీసుకోవచ్చు, 2 lakhs తీసుకోవచ్చు, 10 lakhs తీసుకునేటువంటి ఇచ్చేది ఉంది అందరు సజెషన్ మనకు. అంటే అందుకే ఎప్పుడు మనం తయారవ్వాలి. మరి టీంలో మరి ఇక్కడ సంపాదన గౌరవాన్ని ఇచ్చేది వివాలని చెప్పాయంటే, వివాల గౌరవాన్ని సంపాదన ఇచ్చేది ఎవరని చెప్పాయంటే మన టీం. అంతే, అంతే, ఇంకా వేరేం లేదు. టీం ఒక వ్యక్తి ఎవరో కష్టపడుతుంటారు, మనకు ఆ గౌరవాన్ని ఆ మనీని ఇప్పించడానికి ఒక వ్యక్తి అయితే కష్టపడతాడు. అంతే అంతే. నేను ఇట్లా తయారవడానికి నా మదర్, ఫాదర్, గురువులు ఎట్లా ఉంటారో అదే విధంగా ఇక్కడ మనకు ఒక సీనియర్ మన గురించి తాపత్రయపడుతున్న వ్యక్తి ఉంటాడు.
అదే ఆ ఆధారాన్ని మర్చిపోద్ది, ఇప్పుడు ఆ మూలాన్ని మర్చిపోకూడదు. ఎస్ సార్. అది ఇప్పుడు ఈ టీం మనకు క్రియేట్ కావాలనుకుంటే దానికి నియమాలు పెట్టుకోవాల్సిందే. అవే ఆ అలవాటు. టీం రావాలన్నా టీం బోనస్ రావాలన్నా నియమాలు అనేది పెట్టుకోవాలి. ఆ నియమాలే మనం చక్కదిద్దాయి, అంతే. సరి చేస్తాయి. ఆ నియమాల్లో మెయిన్గా మాకు ఈరోజు చెప్పినటువంటిది ఏంటంటే ఐపీఎస్ 5 AM 5 PM ఇన్కమ్ వచ్చే పోస్టర్స్ రెగ్యులర్గా వచ్చే విధంగా మనం దాన్ని ప్లాన్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం. తర్వాత ప్యాసివ్ పోస్టర్స్ వచ్చే విధంగా ప్యాసివ్ ఇన్కమ్ పోస్టర్స్, తర్వాత స్టార్స్ పోస్టర్స్ ఎవ్రీ వీక్ కొత్త స్టార్స్ని మనం క్రియేట్ చేసుకోవడం. ఈ మూడింటిని పెట్టుకోవడం. తర్వాత దీనికి రావాలని చెప్పంటే మనకు సమాచారం మీరు అన్నట్టుగా జ్ఞానంగా మారాలని చెప్పాలంటే ఎక్కడని చెప్పంటే మరి ఇవే 5 AM 5 PM ప్రోగ్రామ్స్ బాగా అయితే సరిపోతుంది సార్. ఇక్కడ వండర్ఫుల్ సార్, ఈరోజు చాలా మంచి విషయాలు వచ్చినాయి నేను అందుకనే చర్చించుకోవడానికి. ఈ ఈ ఈ పాయింట్ మాత్రం మర్చిపోవద్దు బాబు సార్. మనము ఇక వర్క్ నిమిత్త మాత్రంలో రిజల్ట్ గురించి పట్టించుకుని మనం ఉన్నది ఒకటి రెజ్యునేట్ అయ్యే దగ్గర, రెగ్యులర్ గా చేసే దగ్గర, నియంత్రించుకుని రెగ్యులేట్ చేసే దగ్గర, అక్కడనే నిరూపించుకోవడం అనేది ఇక్కడ ఉంటే అక్కడ నిరూపణ అవుతుంది. సో టోటల్ గా శక్తిని పెంచుకునే దగ్గర, ఆలోచన శక్తిని పెంచుకునే దగ్గరనే మనం ఆ అలవాట్ల దగ్గరనే ఉండాలి. ఈ మంచి అలవాట్ల దగ్గర లేకుండా ఈ ఆదాయం దగ్గర నేను ఉంటాను, ఈ రిజల్ట్ దగ్గర, ఈ సక్సెస్ దగ్గర, నెక్స్ట్ ర్యాంక్ దగ్గర ఉంటానంటే కుదరదు. ఇది మెయిన్. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి లీడర్. సరే, చెప్పారు సార్, రెజిలియన్స్ అని చెప్పింది మాట గట్టి చెప్పింది డాక్టర్ గారు. రెజిలియన్స్, పట్టుదల. ఏదేమైనా కానీ ముందుకే వెళ్తాం అనుకున్న వాళ్ళకి నేచర్ సహకరిస్తుంది. మనం నువ్వు ముందుకెళ్లే దాంట్లో ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేచర్ సహకరిస్తుంది ఇక్కడ. ఖచ్చితంగా. సో అది డియర్ ఫ్రెండ్స్, ఈ వారం కాకుండా నెక్స్ట్ వారం ఇంకా బాగుండాలి అంటే ఈ పాయింట్స్ ని సీరియస్ గా తీసుకోండి. ఓకే, ఇంత మంచిగా ఫ్రీగా ఎటువంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ నెట్ బిల్లు తోటి వచ్చిన ఈ ఎడ్యుకేషన్ ని లైట్ గా తీసుకోకుండా చాలా వెయిట్ గా తీసుకొని మీకు ఉపయోగపడని విషయాలు చాలా లైట్ గా తీసుకోండి. ఉపయోగపడని విషయాలు లైట్ గా తీసుకోండి. దీన్ని చాలా సీరియస్ తీసుకొని మీ టీమ్ కి కూడా ఒక రిలాక్స్ అవుదాము. ఒక మంచి మోటివేషనల్ సాంగ్ విని క్లోజ్ యువర్ ఐస్. కరెక్ట్ గా 6 minutes ఉంటుంది. ఈ సాంగ్ లో ఉన్న ఏ పదాన్ని మిస్ అవ్వద్దు, అన్ని వినాలి. చూద్దాం ఆ యొక్క రైటర్ ఎంత గొప్పగా రాశాడో విందాం. ఏ పదాన్ని మిస్ అవ్వద్దు. జస్ట్ 6 minutes కానీ బోల్డ్ అంత ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇట్లా చిన్నగా అప్పుడప్పుడు మధ్యలో ఈ ఎంప్టీనెస్ ప్రాక్టీస్ అనేది చేయాలి, ఫోకస్ ప్రాక్టీస్. సరేనా? రైట్. నెక్స్ట్ శుక్రవారానికి మంచి లక్ష్యాలు పెట్టుకోండి. ఓకే, కానీ గమనం మాత్రం ఇంప్లిమెంటేషన్ ఇదే 5 AM 5 PM అండ్ IPS. ఓకే, మీ నెక్స్ట్ ర్యాంక్ కోసం ఆల్ ది బెస్ట్.